హలో, నేను మీ సిఎస్ రావు. హైదరాబాద్లో ప్రత్యేకించి తెలంగాణలో హైడ్రా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు ఏ క్షణంలో ఆక్రమణలు తొలగిస్తుందో హైడ్రా వచ్చి అనేటువంటి ఒక ఆందోళన అయితే మొదలైంది. నిజంగా ఇది కొనసాగే అవకాశం ఉందా, లేదంటే సమీప భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలకు ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హడావుడే అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర జయస్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్. నమస్తే. బాగున్నా? నమస్తే. చేతులకు దండం పెట్టడానికి మనం కొలీగ్స్ కాబట్టి, పాత కొలీగ్స్, అంతకాకుండా హలో అంటున్నా. సో ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి వచ్చింది. కొంచెం అది రావడం మంచిదే, కానీ అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా కనిపిస్తుంది? ఇంప్లిమెంటేషన్ అంటే బరాబర్ ముందుగా ఛానల్ ప్రేక్షకులకి, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి జయస్వరాజ్ పాటు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదే ఇంప్లిమెంటేషన్ ఇప్పటికైతే నడుస్తూనే ఉంది. జయస్వరాజ్ పార్టీగా చెప్పేది ఏంటంటే, ఎస్ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో నువ్వు తీసుకొచ్చినావు, సంతోషం. అందరూ కోరుకునేది కూడా అదే. ఎందుకంటే హైదరాబాద్ అనేది మహానగరము, కొన్ని వేల చెరువులు, కుంటల సమాహారం. ఒకప్పుడు ఎండాకాలం సలసల కాగుతుందంటే దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా హైదరాబాద్లో వేసవిడి చేసుకోవచ్చు అని వచ్చినటువంటిది కాస్త చలికాలంలో కూడా వేడి పుడుతున్నటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఆ కుంటలు, చెరువులు అన్నీ కూడా పూడిపోయినాయి. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ మన మీడియా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ఇద్దరం జర్నలిస్టులుగా పనిచేస్తాం కదా 90s నుంచి. అప్పటి నుంచి ఈ స్టోరీస్ రాశాంగా. రాశాం, అదే చెప్పబోతున్నా. కానీ ఏ చెరువు కూడా ఖాళీ చేసి ఆక్రమణలు ఆ చెరువుగా మళ్ళీ తయారు చేయలేదుగా. అదే చెప్తున్నా. అందుకనే రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టినటువంటిది చిన్న అంశం కాదు, పులి మీద స్వారీ టైపు. నువ్వు సక్సెస్ఫుల్ గా చేస్తే నీకు స్థానం ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. ఇట్లా కొట్టి, నలుగురిని కొట్టి, 4 సంస్థల్ని కొట్టి, నీ ఇంటర్నల్ ఎజెండా, నీ పార్టీ ఇంటర్నల్ ఎజెండా, సపోజ్ ఉదాహరణకి రానున్న 3-4 నెలల్లో దేశంలో ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, ఈ జార్ఖండ్, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మీ కాంగ్రెస్ కు ఉన్నటువంటి బలమైన రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఫండింగ్ మీ అధిష్టానం ఏమైనా కోరితే దాన్ని తీసుకురావడానికి మార్గాల కోసం ఇదేమైనా ఇచ్చినా అనేది కనిపిస్తే ప్రజలకు మాత్రం తిరగబడి ఇప్పుడు వాళ్ళకి కొడతారు. మేము అంటున్నాం ఏంటంటే, చేపట్టినాం, సామాన్యులు కాదు. ఇప్పుడు చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. మీ మినిస్టర్లకు కూడా, ఉదాహరణకు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా హిమాయత్ సాగర్ లో FTL పరిధిలోనే వాళ్ళ అన్నదమ్ములై 10 ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయని చాలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విత్ ప్రూఫ్ తో వస్తున్నాయి. అక్కడ సోషల్ మీడియా రావడం మీరు పార్టీ అధ్యక్షుడిగా మీరు దాన్ని ధృవీకరిస్తున్నారా ఉన్నాయని? అందుకని అంటున్నాం కదా, ఉన్నాయా లేవా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ FTL పరిధిలో ఎక్కడ ఉన్నా, నీ పార్టీ మంత్రులు ఉన్నా, నీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, పైగా నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రాష్ట్ర మినిస్టర్గా మొన్నదాకా చేసినటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ ఉంది FTL పరిధిలో, లేదా చెరువు సిగం భూమి పరిధిలో అన్నాడు. ఎక్కడ ఉంది కేటీఆర్ చూపి, నీ ముందే నేను వలగొడతాను. ఫస్ట్ నీది వలగొట్టు, నీ మినిస్టర్లే వలగొట్టు. జన్వాడ కేటీఆర్ దగ్గర నాది కాదంటుండే కదా, జన్వాడ ఉన్నది కదా. గతంలో మీరు కూడా విరోచితంగా పోయి అక్కడ డ్రోన్లతోటి ఫోటోలు తీసి కూడా చేశారు కదా, పగలగొట్టండి. జన్వాడ పగలగొట్టే పరిస్థితి లేకుండా కోర్టుకు వెళ్ళాడుగా కేటీఆర్. చెప్తున్నాం కదా, కోర్టులు అక్కడికి ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చట్టాల మేరకు తీర్పులు ఇస్తాయి. కాబట్టి నువ్వు నిజంగా సిన్సియర్ గా ప్రభుత్వానికి ఆ ఆలోచనే ఉంటే జన్వాడ ఒకటే కాదు. సుబ్బారావు గారు మీకు కూడా గుర్తే, సీనియర్ జర్నలిస్టే. మన కళ్ళ ముందే బతుకమ్మ కుంట ఒక పెద్ద చెరువుగా ఉండే, హైదరాబాద్ నడి బొడ్డున అంబర్పేట, అది శివం రోడ్లో, దాన్ని రాజశేఖర హయాంలో దుర్మార్గంగా పూర్తి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉప్పల్, బాలాపూర్,
ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చెరువులు మూతలు పడుతూ ఆడికి వస్తున్నాయి. కాసని గుర్తుందా, తెలంగాణ వస్తే గనక మొత్తం ఆక్రమణలన్నిటిని తొలగిచ్చేస్తామని చెప్పి హడావుడి చేశారు. అదే కేసీఆర్ చేసి ఆ చెరువుల్ని మూసే పని ఎక్కువ చేసింది కేసీఆర్. అది ఈయన మనసులో కూడా పెట్టుకొని ఉండొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు చేయకూడదు అన్నాడు. నువ్వు పెట్టుకున్నావా లేకపోతే సమాజ సేవ కోసం చేస్తున్నావా? సమాజ యావత్ తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రభుత్వ చెరువుల ఆక్రమణల్ని తొలగించే కార్యక్రమం చేయించారని చప్పట్లు కొడుతున్నారు. అది నిలబడాలంటే చిత్తశుద్ధితో చేయి. అసలు అది పాసిబుల్? పాసిబుల్. ఇప్పుడు ఇందాక నువ్వు మెన్షన్ చేసావు, రాజశేఖర రెడ్డి టైంలో అక్కడ నడిబొడ్లో ఉండేటువంటి బతుకమ్మ గుంటను పూర్తి చేశారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆక్రమణల్ని కూల్చేస్తారా? దానికి మేమేం చెప్తున్నాం అంటే బిల్డర్స్, సపోజ్ ఇక్కడ చాలా బిల్డర్స్, ఇక్కడ ఒకటి కోకాపేట, ఇప్పుడు సపోజ్ కొన్ని సంస్థలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఇక్కడ ఉన్నటువంటి టాప్ 20 అన్ని కూడా ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో చేసింది ఏంటంటే రూపాయి ల్యాండ్ 5 పైసలకు వచ్చేటట్టు చూసుకొని 5 పైసలకి ప్రభుత్వంతో కుముక్కై తెచ్చుకొని అందులో 30 పైసలు 50 పైసలు ప్రభుత్వ పెద్దలకి ఒప్పచెప్పి వీడు 50 పైసలు సంపాదించుడు. ఇది ఎవరికో కాదు, అందరికంటే ఎక్కువ సునిశ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఎందుకంటే అనేక కేసులు ఆయన వాటి కోసం పోరాడిండు, ఇంకా కొన్ని పార్టీ పరంగా చేయాల్సినవి కూడా చేసిండు, ఆయనకు తెలవంది కాదు. మేమనేదంటే జయస్వరాజ్ పార్టీ నీకే చిత్తశుద్ధి ఉంటే ఆ చెరువులన్నిటినీ ఆ యాజమాన్యాల రియల్ ఎస్టేట్ సంస్థలన్నిటినీ మీరందరూ చూసినారు కట్టిర్రు, వాళ్ళ సామాన్యులు చిన్నపాటి జర్నలిస్టులు లేకపోతే చిన్న మధ్యతరగతి వ్యాపారులు కొనుక్కున్నారు బిల్డర్ కడితే అన్నాడు. వాళ్ళకి ఆ బిల్డర్ తోటి పైసలు ఇప్పించాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యం కాదు. వ్యవస్థలు మనం చూసాం కదా, దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వ్యవస్థలను చూస్తున్నాం కదా. ఈ వ్యవస్థల యొక్క తీరు మనకి తెలుసు ఎంతో కొంత. ఈ తెలిసి కూడా ఇప్పుడు మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు బిల్డర్ చేత డబ్బులు ఇవ్వడం అనేది అసలు సాధ్యపడుతుందా? అది ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద కొనుక్కున్నది. నిజమైనటువంటి ప్రభుత్వానికి ఆ చింతశుద్ధి ఉంటే చెరువులు చేయాలంటే పేదలుంటే ప్రభుత్వం పేదలకు ఇవ్వాలి, బిల్డర్ తోటి ఇప్పియొచ్చు. అనేక చట్టాలు ఉన్నాయి, అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తుంది ప్రభుత్వం. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే లీడర్స్. ప్రజలంటే ఎవరు? శాసనసభ, సెంట్రల్ లో పార్లమెంట్. ఈయన శాసనసభలో చట్టం చేసి లేకపోతే తీసుకొచ్చినట్టయితే చేస్తారు. తీయగలరా అన్నప్పుడు పొలిటికల్ గా మీరు అనేది సత్యమే. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు మొన్న కేసీఆర్ కూడా హీరో నాగార్జునది ఎన్కన్వెన్షన్ కొంచెం కాసేపు డ్రామా ఆడిండు, కావాల్సిన సెట్ చేసుకున్నాడు, వదిలేసిండు. నువ్వు కూడా అట్నే రేపు డ్రామా ఆడి పద్మాలయ కూడా అంతే చేసినట్టు కేసీఆర్ అంతే చేశారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు కళ్ళతోటి, మనం ఒక్కళ్ళం కాకుండా ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు రేవంత్ ఏం చేస్తుండు. రేవంత్ సిన్సియర్ గా చేస్తాడా? చేసింది అనుకోండి ద హీరో అంటారు, చేయలేదనుకోండి ఎక్కడ ఏ విధంగా తిట్టాలో తిడతారు. ఇంకా ఇప్పటికే మేము కూడా అంటున్నాం, నీది ఎన్నికల కోసం నీ పార్టీ కోసం ఫండింగ్ కార్యక్రమంగా మారరాదు. లెటర్ రాసినట్టున్నారు సోషల్ మీడియాలో. నువ్వే రాసినట్టున్నావు కదా. అవునండి. ఏంటి లెటర్ ఉద్దేశం ఏంది? ఆధారాలు ఉండే లేదా ఊరికి ఆరోపణ, రాజకీయ ఆరోపణ? లేదు. ఇప్పుడు బతకలేమనుకుంటా సపోజ్ ఉదాహరణకి ఆరోపణ అండి, లేదు ఆ జనవాడ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఆరోపణ. నేను ఆక్రమణ గురించి కాదు నేను అంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఆక్రమణ తొలగింపు అనేది ఫండింగ్ కోసమే అనే ఒక ఆరోపణ చేస్తున్నారు కదా మీరు. అది నేను కాకూడదు అంటున్నా. ఫండింగ్ కోసం అనే విమర్శలు వస్తున్నాయి కాబట్టి అది రాకుండా ఉండాలంటే సిన్సియర్ గా మీ ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ నీ పార్టీలనే ఉదాహరణకి నీ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పిండు, వివేక్ వెంకటస్వామి పేరు చెప్పిండు. ఇట్లా ఒక 10-15 మంది ఎమ్మెల్యేల పేరు అందరికీ ఉన్నాయి చెరువుల్లో ఫామ్ హౌస్ లో, వాళ్ళందరికీ కూడా కొలుచు. నా జన్వాడ కూడా ఓకే అదే అయితే నాది కాదు నా మిత్రుడని ఎవరు ఆరోపణ చేస్తూ అది కూడా కూల్చు అన్నాడు. అయినా ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెట్టండి. అసలు ఈయనే తనకై తను కూల్చుకోవాలి కదా. కేటీఆర్ తనకై తన భవనాన్ని కూల్చుకోవాలి కదా. కూడా జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ నిజంగా FTL పరిధిలో అది ఉంటే నీకు రాజకీయ భవిష్యత్తు రేపు ఉండాలి కాబట్టి మీ పార్టీకి కూడా
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే మేమని చెప్తున్నావు కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణం అనే నినాదంతో నువ్వు ఉద్యమం చేసినావు, పోరాటం చేసినావు, రాష్ట్రం ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత పునర్నిర్మాణం కాదు అసలే విచ్ఛిన్నం చేసిరు అనేది సమాజానికి తెలిసి మిమ్మల్ని అధికారం నుంచి ఆమడ దూరంలో పెట్టారు. ఇప్పటికన్నా కొంచెం మీ పట్ల ప్రజలకు సానుభూతి, అరే పర్వాలేదు అనేది ఏదన్నా రావాలనుకుంటే ఈ జన్వాడని ఫస్ట్ నువ్వే పోయి నిలబడి సరే జరిగింది ఇది FTL-లో ఉంది, లేదా చెరువు శిఖంభూమిలో ఉంది, లేదా 111 జీవో పరిధిలో ఉన్నది, నేను కూల్చుతున్నాను, నువ్వే నీ సొంత JCB కూల్చు, అప్పుడు ప్రభుత్వం నువ్వు సవాల్ ఇస్తున్నాడు అవుతావు. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వాళ్ళు 40 ఫండింగ్ కోసం ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు, ఈ హైడ్రా పెట్టుకొని అని అంటున్నారు. కానీ వాస్తవంగా ఈ రాజకీయ పార్టీలు చేయాల్సింది ఏంది? ఈ హైడ్రా పెట్టడం అనేది మంచిదే, చెరువుల్ని ఖాళీ చేయించి మళ్ళీ యథాతథంగా చెరువులు పెట్టడం కరెక్టే అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి కదా. అందుకని మేము అంటున్నాం ఈ మాట పొలిటికల్ పార్టీగా జై స్వరాజ్ పార్టీ ఒక్కటే మొదటిసారిగా అన్నది. మీరు సపోర్ట్ చేస్తున్నారా? హైడ్రా తోటి పని చేయండి అని సపోర్ట్ చేస్తున్నాం, దాన్ని 100% క్లియర్ చేయమంటున్నాం. అక్కడ అమాయకంగా మోసపోయినటువంటి ప్రజలు ఉంటే వాళ్ళకి సంస్థ యాజమాన్యాల ద్వారా ఇస్తావా లేకపోతే ప్రభుత్వమే? ఎందుకంటే ఒక చెరువుని నువ్వు సరి చేస్తున్నప్పుడు 100-200 ఎకరాలు దొరుకుతుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం బడ్జెట్ పెట్టి మళ్ళీ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడంలో తప్పేం లేదు. నిజమైన పేదలు ఉన్నారనుకోండి ఇంటికి ఇల్లు కట్టియడంలో కూడా తప్పేం లేదు, చేయాలి కూడా. ఎందుకంటే అది జరగని పనిలేండి. జరగదా ఇది తర్వాత అండి. ఒకటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ తెలంగాణలో లేదా ఈ ప్రజాస్వామ్యంలో జరగదంటూ లేదు. ఇది మాత్రం జరగదు అంటే ఎందుకు జరగదంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి భవనాలను కూల్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ బిల్డర్లు ఎక్కడుంటారో కూడా తెలియదు. మళ్ళీ అప్పుడు కట్టిన వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి లేదంటే ఇల్లు కట్టిమంటే వాళ్ళు ఎక్కడ కట్టిస్తారు? ఎందుకు కట్టిస్తారు? ప్రభుత్వం అసలు ఇప్పుడు పేదోళ్ళకే కట్టిలేని పరిస్థితిలో ఉంది. వీళ్ళందరికీ ప్రభుత్వం తలుచుకుంటే పేదోళ్ళకి కాదు అందరికి ఎకరము స్థలంలో ఇంటి స్థలం కూడా ఇవ్వచ్చు ప్రభుత్వాలు తలుచుకుంటే. లేక కాదు తెలంగాణలో గొడ్డుబోలే భూములకి. బాధాకర విషయం ఏంటంటే మీరు చెప్పిన సోకాల్డ్ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పాపాల్లో సింహభాగం వాళ్ళదే. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను మాదాపూర్ ఏరియాలో ఉంటున్నా. ఇప్పుడు ఈ ఒకవైపు ఏమో హైడ్రా కూల్చేస్తుంది, ఇంకొక వైపు ఏమో కొత్త భవనాలు ఆల్రెడీ ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు. వాటి జోలికి వెళ్ళట్లేదు. కనీసం ఇప్పుడు మీరు సాధ్యపడేది ఏంది? రాజకీయ పార్టీలుగా సాధ్యపడే అంశాలను చెప్పాలి. ఇప్పుడు అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా సరే ఆక్రమణలకు గురి కాకుండా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారో వాళ్ళ మీద ఇక్కడి నుంచైనా చర్య తీసుకోండి అని చెప్పి మీరు డిమాండ్ చేయాలి కదా. ఇక్కడి నుంచి కాదండి, ప్రతిదీ సాధ్యమవుతుంది. మీరు ఎక్కడ కట్ చేసారు? తెలంగాణ ఉదాహరణకు చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ఈ ఉత్తరే డ్రామా కోసం చేస్తుంది కానీ తెలంగాణ రాదు అన్నారు. వచ్చింది 370. సపోజ్ అది మంచి చెడుల గురించి నేను మాట్లాడతాలే. 370 ఆర్టికల్ రద్దు కాదు అన్నారు, రద్దయింది. అయోధ్య నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయాలు. అలా విధానపర నిర్ణయాలు ఏమంటున్నాం మనం ఇక్కడ కూడా. ఇది ప్రజలతో సంబంధించిన ప్రజలు అందరూ హర్షిస్తారు. ప్రజలు 10 మంది ఇప్పుడు 100 మందిలో 5 బాధపడుతుంటే 5 ప్రభుత్వము కంపెన్సేషన్ ఇవ్వచ్చు. లేదా ఇప్పుడు అది సాధ్యం కానప్పుడు హైడ్రా ఎందుకు పెట్టినాడు? అదే ఇప్పుడు క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు క్వశ్చన్ అదే కదా. అట్లీస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆక్రమణలు కూడా ఆపలేకపోతుంది కదా. అన్ని అయిపోయినాయి, కొత్త సరి చేయండి. రేపు విశ్వనగరంగా హైదరాబాద్ ఉండాలంటే సాధ్యం కాదు. కొన్ని చెరువులన్నా క్లీన్ చేయండి వచ్చి. ఎందుకంటే హైదరాబాదు ఉపరితల భౌగోళికంగా చాలా పైన ఉన్నటువంటిది, సముద్ర మట్టానికి పైన ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వర్షాలు ఎక్కువ, చల్లదనం ఎక్కువ. చిన్నపాటి వర్షం వచ్చినా ఆ కుంటల్లో ఆ మూసీలకు వర్షం పోవడానికి మార్గాలు లేకపోతే హైదరాబాద్ ఒక తేలియాడుతున్న నగరంగా మారుతుంది రానున్న రోజుల్లో. అప్పుడు మనం విశ్వనగరంగా, వాస్తవానికి భారతదేశంలో అతి గొప్ప నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతూ ఉంది. ఆ బ్రాండ్ ఉండాలంటే ఈ చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు కొంత శ్రమపడాలి. ఆ ప్రభుత్వాలు శ్రమపడే క్రమంలో ఆ పాపాల్లో కాంగ్రెస్ కూడా మేజర్ వాటా ఉన్నది. కాబట్టి ఏమంటున్నాం అంటే ఇక్కడ నీ మీద వస్తున్నటువంటి
ఇంకోటండి సుబ్బారావు గారు, ఆయన మీద వస్తున్నటువంటి పార్టీ ఫండింగ్ కోసం ఆ ముద్ర పోవాలంటే ఈ పని చేయాలి. రెండో అంశం కూడా ఇక్కడ ఇంకోటి ఓపెనింగ్ మాట్లాడితే ఇంటర్నల్గా ఒక చర్చ ఏం జరుగుతుందంటే, కొత్తగా ఇటీవల చాలా చెరువుల్ని టీఆర్ఎస్ నేతృత్వంలో అంటే వాళ్ళ పరిపాలన ఉన్న క్రమంలో ఆకుపోయినాయి. వీళ్ళు వచ్చి 6 నెలలే కాబట్టి కొత్తగా జరిగింది ఏం లేదు. అవును, ఒక ప్రత్యర్థి పార్టీని కొట్టినట్టు ఉంటుంది. రెండో అంశం, ఈయన సొంత పార్టీలో కూడా ప్రత్యర్థులు ఉన్నారు. ఈ ప్రత్యర్థులు కూడా చాలా చెరువుల్ని కబ్జా చేసి బిజినెస్లు చేశారు. కంపెనీలు మీరు ఒకసారి చూస్తే ఎవరు చేశారు అనేది చూస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆయనకు థ్రెట్గా ఉన్నారు పక్కన. సో వాళ్ళకు కూడా చెక్ పెట్టినట్టు ఉంటుంది అనే ఎత్తుగడ కూడా కావచ్చు దీన్ని ఎత్తుకోవడం హైడ్రాలో. కానీ నెక్స్ట్ ఇంకోటి, ఇమ్మీడియట్గా ఒక 6 నెలలు సంవత్సరం లోపల హైదరాబాద్ కార్పొరేషన్కి ఎన్నికలు రాబోతున్నాయి. ఎక్కడ కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి చెరువుకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవ సహజంగా అనుకుంటారంటే చెరువులు అయ్యే మన కళ్ళ ముందు మొన్నదాకా పిల్లలు ఇక్కడ ఈతలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అట్టాది ఇక్కడ ఇల్లే లేకుండా పోయినాయి, డ్రైనేజ్ కూడా ఇక్కడ కనీసం పోవటానికి లేకుండా మార్గమైంది. బాధపడే మెజార్టీ హైదరాబాద్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకునే ఎత్తుగడ కూడా కావచ్చు. కొంత మీరు అన్నట్టు నష్టం ఉంటుంది. ఏదైతే ఆ పరిధిలో దెబ్బతిన్నటువంటి కుటుంబాలు యాంటీగా మారుతాయి. సో మెజార్టీ ఓటు బ్యాంక్ వస్తున్నప్పుడు మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది పెద్ద సమస్య కాదు కదా. అయితే మన జయస్వరాజ్ పార్టీ ఏమంటుందంటే వాళ్ళని కూడా కాపాడుకోవాలంటున్నాం మనం. పేదలు కట్టుకోవాలి. లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్కి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు క్లియర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో హైడ్రా అంటున్నారు. ఏంటి ఇది కాంట్రడిక్షన్లా కనిపించట్లేదా? అసలు ఎల్ఆర్ఎస్ ఇచ్చేది ఏంది? మరి ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేస్తామంటున్నారు కదా ఆక్రమించినటువంటి భూముల్ని. ఇక్కడ 2 అంశాలు ఉంది. హైడ్రా కేవలము ఈ చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణ ఉంది. మీరు ఎల్ఆర్ఎస్ అంటే ప్రభుత్వ భూములు కూడా ప్లెయిన్ ఏరియాలో కబ్జా చేసినవి కూడా కావచ్చు. అవును. సో అవి వాటికి ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి కాబట్టి పైగా ఒకటండి ఓపెన్గా చెప్పాలంటే ఏ పేద కూడా ఏ సామాన్యుడు కూడా ప్రభుత్వ స్థలంలో సొంతంగా పోయి వేసిన లేరు, ధైర్యం కూడా చేయరు కూడా. చేసిన వాళ్ళంతా సోకాళ్ళు ఈవెన్ అన్ని రాజకీయ పార్టీల అండదండలతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ ప్రజలను అమాయక ప్రజలతోటి అప్పటికేదో అవకాశం కోసం అరే పలానా ఎల్ఐ పార్టీతో పోతే మనకి ఏదైనా ఎల్ఐ ఎమ్మెల్యేతో పోతే ఇక్కడ ఏదో మనకి కనీసం 60 గజాలన్నా దొరుకుద్దని పోయి కబ్జాలు పెట్టి వీళ్ళకి 60 గజాలు ఇప్పించి ఆయన 600 గజాలు రాసుకుంటున్నాడు. ఇదే చూస్తున్నాం. అంతా బినామీలే ఉంటారట. సో కాబట్టి అక్కడ కూడా వాస్తవానికి తదుపరి చర్య దాన్ని ఏం చేయాలనేది ఏది ఎల్ఆర్ఎస్ లేదు. నేను అనివార్యంగా కూల్చాలంటే హైదరాబాద్ మొత్తం అదే ఉంది, ఎల్ఆర్ఎస్ రిలేటెడ్ భూములు ఏమన్నాయని. ఎందుకంటే హైదరాబాద్ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి ఎక్కువ, ప్రభుత్వ భూమి చెరువులకు సంబంధించిన భూములే ఎక్కువ ఆక్రమించేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పోతే మళ్ళీ పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, ఎలక్ట్రికల్ పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, వాటర్ వాళ్ళే ఇస్తారు, బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ బిల్డింగ్ కూలుస్తూ ఉంటారు. ఇదేంటిది సుబ్బారావు గారు? అదే మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని మీ అభిప్రాయాన్ని నేను హైకోర్టు కూడా అన్నది. ఒక శాఖ ఏమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఒక శాఖ భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తుంది, ఒక శాఖ వచ్చేది కూలుస్తుంది. ఇదేం న్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి అన్నది. ప్రభుత్వాలకు కొంచెమన్నా ఆలోచన ఉండాలి, సింక్రనైజ్డ్ గా వర్క్ చేయాలి. ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇది రిజిస్ట్రేషన్ అర్హత ఉన్నటువంటిదా కాదా అనేది చూడాలి. అవసరమైతే సంబంధిత డిపార్ట్మెంట్లకు లేఖ రాసి తెచ్చుకోవాలి. ఇమీడియట్ గా నాకు పైసలు వస్తున్నాయా రావట్లేదా? రిజిస్ట్రేషన్ చేస్తే పైసలు వస్తాయి కదా, కొంత పర్సంటేజ్ ఉంది కదా గవర్నమెంట్కి వచ్చేది. దానికోసం రిజిస్ట్రేషన్ శాఖ డబ్బుల కోసం చేస్తుంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పైసలు వస్తాయి, ప్రభుత్వానికి వస్తాయి, వాళ్ళకి వస్తాయి. ఈయన చేసేసరికి చివరికి ఎక్కడో మేలుకు వచ్చినప్పుడు నిద్రమత్తు నుంచి మేలుకున్నప్పుడు ఇరిగేషన్ శాఖ అరే మా ఎఫ్టీఏలు వచ్చి కట్టిర్రు అని పోల్చడం మొదలు పెడుతుంది. నేను చెప్పి అసలు శ్రీనివాసరావు జయస్వరాజ్ పార్టీ చెప్తుంది కాదు, నేను హైకోర్టే అన్నది. అసలు అట్ట కాదు కదా. ఇప్పుడు ఎవరైతే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ చేత రియంబర్స్మెంట్ ఆఫీసర్లను కూడా కొందరిని షాక్ చేస్తే తప్ప దీనికి బాధ్యులైనటువంటి ఐఏఎస్ ఎంఆర్ఓ ఎవరుంటే వాళ్ళు ఏమండి. ఈ రెవెన్యూ వ్యవస్థ నిజంగా కూడా రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. మీరు అన్నట్టు డిస్మిస్ చేస్తే కొంతమందిని
సెటిల్డ్ అయిపోద్ది వ్యవస్థ. ఉద్యోగాల నుంచి మీకేయాలి అవుట్ రైట్ గా, డిస్మిస్ కూడా కాదు, అవుట్ రైట్ గా అప్పటిదాకా ఇచ్చేసింది, అవసరమైతే అది చేసిన తప్పుకు కూడా శిక్ష ఉండాలి. ఎందుకంటే అరే అనే ఉదార భావంతో పోతుంది ప్రజాస్వామ్యంలో, తెలంగాణలో లేకపోతే భారతదేశంలో విచ్ఛిన్నత పెరిగిపోతుంది. ఒక బాధాకర విషయం, ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఒకటి పరిశోధన చేసి ఒక 100 ఏళ్ల చరిత్రని మానవ జీవన పరిస్థితుల మీద అధ్యయనం చేసి 1920 దగ్గర నుంచి 22 దగ్గర నుంచి 2023 వరకు ప్రజల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఒక మాట అన్నదండి, స్వతంత్ర భారతం కంటే బ్రిటిష్ పాలనలోనే ఆర్థికంగా ప్రజలు బాగున్నారు అని చెప్పింది. ఎంత అవమానం అండి మనకి, ఇంతకంటే ఘోరం ఉందా? తెలంగాణ వాదులు చెప్పినట్టు, తెలంగాణ ఉద్యమకారులు చెప్పినట్టు చెబుతున్నారు. సమైక్య ఆంధ్రలో మంచి వాళ్ళు, వాళ్ళ పాలన బాగుంది, కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు చెప్పొచ్చు. కానీ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నోడు లేవనోడు మధ్య గ్యాప్ చాలా తీవ్రంగా పెరిగింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రజలు ఆర్థికంగా ఈనాటి స్వతంత్ర భారతం కంటే బలంగా ఉన్నారు, ఈ గ్యాప్స్ లేవు అని చెప్పినప్పుడు బాధాకరం. అదే ఇంకొక మాట అన్నది, 1% పీపుల్ దగ్గర 40% భారతదేశ సంపద ఉందట. 1% పీపుల్ దగ్గర 40%. మరి ఎందుకండి, ఎక్కడికి పోతుంది? ఏం స్వతంత్రం వచ్చేం లాభం, స్వరాష్ట్రం వచ్చేం లాభం, ఎందుకు? అందుకని మనం ఏమంటున్నామంటే 100% నువ్వు హైడ్రా చెయ్యి, వస్తుంది, సమాజం వస్తుంది. మాలాంటి ఎస్ మేము సిద్ధాంత బేస్డ్గా ఆలోచన విధాన పరంగా ప్రజలకు మేలు చేసే అంశాలుంటే మాకు ప్రత్యర్థి పార్టీలను కూడా ఇది కరెక్ట్ చేస్తున్నావు అని చెప్పడంలో మేము శశపిసలు పడం. కానీ ఇది డ్రామాల కోసమో, ఫండు వసూళ్ల కోసమో, లేకపోతే నీ ప్రత్యర్థులను కొట్టడం కోసమో, 4 నీ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కొట్టి సబ్బాకు కొట్టేసిన సమాగం ఉందంటే మాత్రం తిరుగుబాటు జరుగుద్ది. మేము అవసరం కాదు, రానున్న రోజుల్లో ప్రతి చెరువును సందర్శిస్తాము, వాస్తవాలు చెప్తాము, ప్రజలకు చూపిస్తాము ఎవరేం చేశారు. సో హైడ్రా ఈ యాక్షన్ ప్లాన్ని స్టాప్ చేసింది అనుకోండి, నెక్స్ట్ జేఎస్పీ ఏంటి యాక్షన్? ప్రతి చెరువుని మేము, ప్రతి ఫామ్ హౌజుల్ని, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా సందర్శిస్తాం. డేటా ఉంది మీ దగ్గర, అఫీషియల్ డేటా? 100% మా దగ్గర ఉంది, వస్తున్నది, తీసుకుంటాం. ఒక లేకపోతే ఇప్పుడు ఉండేదండి రెవెన్యూ ఏమన్నా మార్చొచ్చు, రెవెన్యూ చట్టాలు అంత ఈజీగా మార్చేది ఆన్లైన్లో ఉంటుంది అనుకుంటా, ఆన్లైన్లో దొరుకుద్ది. లేకపోతే అక్కడ పోయి ఆ గ్రామ విఆర్ఓని అడిగినా చెప్తాడు, ఎక్కడికి పోయినా చెప్తాడు. ఇప్పుడు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ పోయి ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ సార్ ఆ పేరుంది చెప్పాలి, కానీ అక్కడ పోయి ఇగో పలానా కంపెనీ చెరువులనే చేస్తుంది చూడని కనిపిస్తుంది, అలా కనిపించేది కదా, ఎవరికైనా తెలిసిందే కదా. మొన్న మేము మాట్లాడుతున్నాం, మీ పార్టీ తరఫు నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఆ టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేస్తే మీ ప్రాంతాల్లో ఏమేమి చెరువులు ఆక్యుపై అయ్యాయని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తే మీకు వస్తుంది కదా. సంతోషమైనటువంటి మీ సూచన, ఇలాంటిది కూడా మేము త్వరలో చేయబోతున్నాం. ఇప్పటికి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా మేము టచ్ చేసాం, మనం ఒక ప్రజా సంక్షేమం కోసం మనం అందరం కలిసి చేద్దామని. వాళ్ళు కూడా బాగుందన్న రండి అని కూడా అన్నారు. మేము ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ ఒక పొలిటికల్ పార్టీగా హైడ్రా నువ్వు సక్సెస్ఫుల్ గా చేయి, ఆపొద్దు, ఆపితే నీ ప్రజలు నీ పైన తిరుగుబాటు చేస్తారని చెప్పినటువంటిది నువ్వు చేస్తే ఈ సమాజానికి మేలు చేస్తున్నావు ఈ అంశంలో అనుకుంటే మీ అమ్మటి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధమని కూడా జయస్వరాజ్ పార్టీ చెప్పింది. ఇక్కడ మోసం చేసినా కదా మీ ఫండింగ్ కోసం అనేది ఫస్ట్ కూడా లేవనెత్తింది కూడా మేమే. ఓకే, సో ఇది మేజర్ ఇష్యూ, ఇది జరగాలని కూడా కోరుకుందాం మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో హైదరాబాదు నీటి సమస్య లేదంటే మురుగునీటి సమస్య ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా కావాల్సింది, దాంట్లో డౌట్ లేదు. అయితే ఇంత పెద్ద తీవ్ర సమస్య మీద రాజకీయంగా పరస్పర దాడులు జరుపుకొని వీళ్ళేదో దీన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదా? అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే అంటున్నా, అంటే చట్టాలు సరే కోర్టులు ఏం చేస్తాయి, ఉన్నటువంటి చట్టాల పరిధిలో వాటి తీర్పు వేయటం వాటి సహజ న్యాయమో అది కాబట్టి ఆ చట్టాల పరిధిలో చేస్తుంటాయి కాబట్టి అక్కడ పోయి కోర్టుల పేరు మీద మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్ష పడుతుంది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, తిరిగి వచ్చిన తర్వాత ఇది ఆగిపోతుంది అని అంటున్నారు. వచ్చిందా న్యూస్ మీ దగ్గరికి? మేమే ఆ మాట చెప్పింది ఇందాక. అవునా? ఆ మాట అందుకేనా ఫండింగ్ రేవంత్ రెడ్డిని ఫండింగ్ కోసం డ్రామా చేయొద్దు, నువ్వుగా నిలబడ్డట్లయితే ఒకటండి పోస్టు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీట్ల కూర్చున్న తర్వాత నీ టార్గెట్ రీచ్ అయినట్టే. పోతే సీఎం పోస్టు నువ్వు అనుకున్న పని చేస్తే ప్రజలు నిలబడిపోతావు, మళ్ళీ ఇంకో రూపంలో వచ్చి కూర్చుంటావేమో.
అంతేగాని ఎవరో ఒత్తిడి మేరకు కార్పొరేట్ సంస్థల ఒత్తిడి మేరకు 100% కార్పొరేట్ శక్తుల ఒత్తిడి ఉంటుంది. నిజంగా కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా వాళ్ళ అధిష్టానం దగ్గర కూర్చొని ఒక్క మాట వాళ్ళ ఒక్కరోజు జేబు ఖర్చు అందామా లేదా ఒక సంవత్సరం జేబు ఖర్చు అందామా తీస్తారంటే వాళ్ళకి బల్క్ అమౌంట్ వస్తుంది, 1000 కోట్లు వస్తాయి. ఆ 1000 కోట్ల 3D చిత్రం కనిపిస్తే రేవంత్ మూసేయి పనిచేయి అని వాళ్ళ అధిష్టానం దగ్గర నుంచి వస్తే ఎస్ ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా సీఎంగా అంతకంటే చేసేది ఏం లేదు కాబట్టి అది చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి క్లారిటీ ఉంది కదా అది జరుగుతుందని. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది కదా, లోటస్ పాయింట్ తెలుసు కదా, అక్కడ రోడ్డు మీద ఆక్రమణలు తొలగిస్తేనే పెద్ద ఇష్యూ అయ్యి లాస్ట్కి తొలగించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ చేశారు. రోడ్డు మీద ఆక్రమణలు తొలగించినందుకు సస్పెండ్ చేశారు. ఏదో మినిస్టర్ చెప్పాడు తొలగించాడు అని చెప్పి అతను అన్నాడు. కానీ ఆ అధికారిని సస్పెండ్ చేయడం ద్వారా ఆ మినిస్టర్ని సాటిస్ఫై చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది అప్పట్లో వినిపించిన మాట జరిగింది. మన కళ్ళ ముందే అది ఓపెన్ ప్లేస్ ఉండే, తర్వాత అది ఆక్యుపై చేసిన సొంత జాగా లెక్కన లోటస్ పాండ్ సొంత పాండు లెక్కన సొంత కుంట ఉంటుంది. మరి అది కూడా చేయాలిగా, చేయాలి 100%. అదే అంటున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కుంటారా? రేవంత్ నేను జగన్మోహన్ రెడ్డి అంటాలే రేవంత్ కుంట ఒక ఉన్నదని మాజీ మినిస్టర్ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. రేవంత్ ఫామ్ హౌస్ దగ్గర నుంచే కూల్చడం మొదలు పెట్టాలంటున్నాం. అది కాదు, లోటస్ పాండ్ కూడా కూడా కూల్చాలే. లోటస్ పాండ్ ఎంత ఉందండి ఇప్పుడు? చిన్న మీలాంటి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే దాంట్లో స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకుంటారు కదా సాధారణంగా పిల్లల కోసం, అంత తయారైంది. అది ఎంత పెద్దది లోటస్ ల్యాబ్. జగన్మోహన్ రెడ్డి ఆక్యుపై చేసి కట్టింది అది 100%. లోటస్ పాండ్ ఆక్యుపై చేసి FDL కిందకే వస్తుంది అది. మరి సార్ మీరు ఆ ప్రాంతానికి పోయి కెమెరా పెట్టి చూడండి. ఇప్పుడు అది కూల్చాలి కదా, మరి కూల్చాల్సింది. మరి మీరు అది డిమాండ్ చేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పోయి కూర్చొని మీరు జేఎస్పీ తరఫు నుంచి వస్తుంది. మేము ప్రతి ఒక్కరిని వదిలిపెట్టం సార్. మేము సుబ్బారావు గారు 100% మేము ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఎన్టీవీ బిల్డింగ్ కూడా అదేనా? ఎన్టీవీ కూడా అక్కడే ఉంది కదండి. మీరు ఎన్టీవీని చూసినా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎన్టీవీ దాదాపు కుంట ఉంటుంది. ఆ కుంటలో భాగమే అది. కుంటలోనే ఉంది, అది కుంటలోనే ఉన్నది. అంటే వీళ్ళందరినీ ప్రారంభమైంది వాళ్ళు తేనె తుట్ట మీద వాళ్ళు రాయేసిర్రు. ఇక రానున్న రోజుల్లో ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు మీ జేఎస్పీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డిది ఎన్టీవీ బిల్డింగ్ కోల్చాలని చెప్పి మీరు కూర్చుంటారా అడవి? 100% మేము ఆ రికార్డ్స్ చూసి వాటి పరిధిలోకి వచ్చి వాస్తవానికి అయితే భౌగోళికంగా ఇవైతే కుంటలో ఉన్నాయి అంశాలు. ఎందుకంటే చూడకుండా చెప్పేది కాదు, చూసినాం మేము. అంటే మీకు ప్రత్యక్షంగా చూసినాం. మేము చూసినప్పుడు కూడా ఇప్పుడు మొన్న కూల్చిన కట్టడాలు లేవాడ, ఓపెన్ ప్లేసే ఉంది. కట్టడాలు కూల్చుతున్నప్పుడు సరే ఎప్పుడు కట్టిరు అనుకున్నాం. సో అవన్నీ చూస్తాం. పైగా రికార్డ్స్ కోసం గవర్నమెంట్ రికార్డ్స్ కూడా తీసుకొని మేము ఫైట్ చేస్తాం. 100% జగన్ రెడ్డి లోటస్ పాండులో ఉన్నటువంటి ఆయన ఇల్లే కూడా ఆ పాండులకే ఉంటుందండి. పక్కనే వాళ్ళ చెల్లెకోడు కట్టించిన అది కూడా అందులోనే ఉంటది. ఇద్దరిది పెద్ద శిలువ పెట్టి ఉంటుంది ఆడ. అవును. అరే ఆశ్చర్యం, ఇదే దుర్మార్గం ఏంది? చెరువులు కట్టిర్రు, చిన్న చెరువు కాకపోతే. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది పెద్ద ఛాలెంజ్ ఎవరికి? రేవంత్ రెడ్డి. ఢిల్లీ చెప్తున్నా కదా, తేనె తుట్ట మీద రాయేసిండు. దీని మీద ఆయన ఎత్తుగడ ఏమైందో తెలియదు. నువ్వు ఒకటి ఏం చెప్తున్నంటే సాధారణంగా ఉన్నటువంటి ఒక వార్డు స్థాయి క్యాండిడేట్ కూడా ఒక చర్య తీసుకునేటప్పుడు వాడికి ఎత్తుగడ ఉంటుంది. అవును. సీఎం స్థాయిలో ఎత్తుగడ లేకుండా వచ్చిండని అనుకో. అందులో రేవంత్ రెడ్డికి ఎత్తుగడ లేకుండా అసలు ఇట్లాంటి ముందుకే రాడు. వాస్తవానికి ఆయన సుపరిచితం. మాకు కూడా మొదటి నుంచి రియల్ ఎస్టేట్ లో పండిపోయాడు కాబట్టి పండిపోయిండు. ఇప్పుడు ఎన్ని చేసిండో కూడా చూసినాం మనం. ఎందుకు మనం అని ఎందుకు చెప్తానంటే బిఫోర్ జయస్వరాజ్ పార్టీ అధ్యక్షుడుగా ఆయన సీనియర్ జర్నలిస్ట్. అవును. కాబట్టి ప్రత్యక్షంగా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా కూడా ఆ టీం కూడా అంతా మన స్నేహితులే వాళ్ళు. సో అందుకనే రేవంత్కి ఒక విజన్ ఆలోచన ఉంది ఎందుకు కొడుతున్నాడు అనేది. ఈడ కొడితే ఎక్కడ ఏది పడుతుంది, ఎందుకు ఏం పడుతుంది అని. నువ్వు ఏదన్నా కొట్టి నీ ఎత్తుగడ ఏదన్నా కానీ ఇది ప్రజల కోసం కావాలంటుంది జయసూరాజ్ పార్టీ. కానీ ఆ బల్బ్ ఎక్కడ వెళ్ళదు తెలియట్లేదా? స్విచ్ అయితే ఇక్కడ వేసాడు రేవంత్ రెడ్డి, బల్బ్ ఎక్కడ వెళ్ళిద్దో తెలియాలి కదా. తెలుస్తుంది, కనిపిస్తుంది ఆటోమేటిక్. అవి అవసరమైతే మేమే చెప్తాం. ఇందాక చెప్పారు కదా బల్బ్ ఎక్కడ వెలుగుతుంది అని. ఢిల్లీలో వెలిగిద్దా? ఢిల్లీలో వెలిగింది. ఒక్కటండి, ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు లెక్కేస్తే
ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ 1000 కోట్లకు ఎదగటానికి మీరు చూడండి. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొన్ని సంస్థలు, ఆ పేర్లు మనం ఇప్పుడు ఎందుకు చెప్పాలి కానీ, అంతకుముందు 2014 అనామక సంస్థలు, మొన్న 2023 డిసెంబర్ దాకా రియల్ ఎస్టేట్ వాళ్ళని కాదని పోయేటట్టు లేకుండా చేసినటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళంతా అట్లా ఎదగడానికి కారణం ఏంటంటే అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే. లిటిగేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతారు, వాళ్ళతోటి క్లియర్ చేయించుకుంటారు, ప్రభుత్వానికి కోటా ఇస్తారు. వీడి కోటా ప్రభుత్వానికి ఎవరు, ఐ మీన్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వాటాలు ఇస్తారు, పెద్దలకి, పెద్దల ఫ్యామిలీలకి, పెద్దల ఫ్యామిలీస్. ఎస్, ఆ కంపెనీల పేర్లతో కూడా ఆ రోజు వస్తుంది, విత్ ఆధారాలతోటి పెడతాం, ఆ పేర్లు చెప్తాం. ఇప్పుడు తెలుసు మా దగ్గర, కానీ సందర్భం కాదు కాబట్టి పెట్టట్లే. ఆధారాలతో సహా ఉన్నాయి మాకు, పోయి చూసినాం కూడా అవి. సో తెలంగాణ వచ్చిన తర్వాత యాక్చువల్గా పోరాటం చేసింది దీనికి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, నీళ్లు, నిధులు, తర్వాత పరిపాలన, స్వయం పరిపాలన అనేది వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు పరిస్థితిని చూస్తే ధ్వంసమైనట్టు కనపడలేదా కంప్లీట్గా? అంటే వాస్తవానికి మీరు అన్నట్టు బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ కొన్ని అంశాల్లో స్పష్టత ఉన్నది. ధ్వంసం కూడా అదే రేంజ్ తీవ్రంగా ఉన్నది. ధ్వంసం తీవ్రంగా ఉన్నది, కొంత మార్పు కూడా ఉన్నది. ఆత్మగౌరవం ఒకటి పెరిగింది, కానీ ఆకలి పెరిగింది. ఆత్మగౌరవం పెరిగిందా? మరి తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవం లేకుండా చేశారు అని చెప్పి ఉద్యమకారుల ఇష్యూ సపరేట్ పక్కన పెడితే, ఉద్యమకారులు అనేది పెడితే, వాస్తవానికి తెలంగాణ ఉద్యమము, సంస్కృతి, సాంప్రదాయాలు అనేది ఒక ఎత్తు కూడా మాత్రమే నిధులు నియామకం. అస్సలు ఏంటంటే ఈ సంపదపై ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా కావచ్చు, తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సంపద హక్కు రావాలి, పంపిణీ జరగాలనేది మూల సిద్ధాంతం. అది అది డైరెక్ట్ చెప్తే ఎవరికి ఎక్కదు కాబట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, నీళ్లు, నిధులు అనేతోటి రాజకీయ ఉద్యమ ఎత్తుగడ ఉంటుంది, అది పోయింది. అయితే సంస్కృతి, సాంప్రదాయాలు వచ్చినాయేమో, వాటిపైన ఆత్మగౌరవం పెరిగిందేమో, కానీ సంపద పోయిందే. చెరువులన్నీ మూతపడే, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి వదిలిపెట్టిరే. కొన్ని వేల ఎకరాలు ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల్ని అన్యక్రాంతమైనవి. అనేక కంపెనీలు, అంటే సుబ్బారావు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా వేల కోట్లకు పడగలెత్తడానికి ప్రభుత్వ భూముల్ని వాడుకొని, ఆ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కనుసన్నల్లో ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టారు చాలా మందికి. 100% ఆంధ్ర వాళ్ళే ఆ బిల్డర్స్ అంతా కూడా వాళ్ళతో టైఅప్ అయ్యారు, తీసుకున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలు, ప్రభుత్వంలో పెద్దలే. మరి ఇదే ఆంధ్ర వాళ్ళని వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పి ఉద్యమం చేశారు. ఆ మాటలు గుర్తొస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది మీలాంటి వాళ్ళకి? ఒక సిన్సియర్ తెలంగాణ ఉద్యమకారులుగా చాలా బాధపడుతున్నాం మేము. వాస్తవానికి జరుగుతున్నది ఏంది, ఆయన ఎమ్మటున్న వాళ్ళు ఎవరికి కట్టబెడుతున్నాడు, కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిండు, లేకపోతే హైదరాబాద్లో బిల్డర్స్కి ఏ కాంట్రాక్టర్లకి ఏ భూములు కట్టబెట్టిండు, ఏ బిల్డర్స్కి ఏ పెట్టిండు అనేది విత్ ప్రూఫ్స్ తోటి కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. చాలామంది మేము కలిసినామండి. ఒక 3-4 ఇయర్స్ మధ్యలో కొంతమంది బిల్డర్స్ని, కొంతమంది కాంట్రాక్టర్లని, తెలంగాణ బేస్డ్ వాళ్ళతో. వాళ్ళకొక్కటే ఏడు ముఖం. ఏం చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ, ఒక కంపెనీ పేరండి, ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే ఇప్పుడు చక్రం తిప్పుతున్నటువంటి కంపెనీ ఒకనాడు వాళ్ళ దగ్గరికి సబ్ కాంట్రాక్టర్కి వచ్చినాడు ఆటవాడు. తెలంగాణ బేస్డ్ తోటి ఉన్నట్టుగా కాంట్రాక్టర్ కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ ఆ రోజుల్లో 10,000 లేకపోతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలకు నాకు సబ్ కాంట్రాక్టర్ మీ కంపెనీలు ఇవ్వండి అని తెచ్చినటువంటి కంపెనీ దగ్గర మేము పోయి ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్లు తెచ్చుకుంటున్నాం సార్. ఏది మెగానేనా? 100%. మరి ఎందుకు భయపడుతున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ పేరు చెప్పడానికి? అయ్యో, మేము భయపడి కాదు. మెగా కంపెనీ ఇక్కడ తెలంగాణ బేస్డ్ ఉన్నటువంటి అనేక కంపెనీల్లో సబ్ కాంట్రాక్టర్ చేసి వాళ్ళ దగ్గర పైసలు కాంట్రాక్ట్ తీసుకొని పనిచేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద రిజిస్టర్డు లేకపోతే పేరున్నటువంటి కంపెనీలు తెలంగాణ బేస్డ్ ఇప్పుడు అదే మెగా దగ్గర సబ్ కాంట్రాక్టర్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఇది మేము ఎవరితో ఇన్ని చెప్పేది కాదు. కుర్దు ఆ కంపెనీలే ఎండీలు, చైర్మన్లు చెప్పిన ఈయనే వాళ్ళ మొహం పెట్టి ఇట్లుందండి మా పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా
తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు బాగా సంపాదించారా హైదరాబాద్లో లేదా తెలంగాణలో? తెలంగాణ వచ్చిన తర్వాత బాగా సంపాదించారా? ఒకటే సుబ్బారావు గారు, తెలంగాణ రాకముందు తెలంగాణ అనేది చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దగ్గర దాకా అందరిదిగానే ఉంటుంది. నేను అనేది గుప్పెడు మంది ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు అనేది నినాదం కదా. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఈ గుప్పెడు మంది ఆంధ్ర వాళ్ళు సంపాదన పెరిగిందా తగ్గిందా? ఇక్కడ ఈ గుప్పెడు మంది ఇప్పుడే ఎక్కువ పెరిగింది. అదే చెప్పబోతున్నా. అప్పుడు అందరిదిగా ఉండే కాబట్టి సరే అప్పుడు దోచుకుంటున్నారు ఈ గుప్పెడు మంది, మనదే కదా అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే మనది కాదు కదా అనే అంశానికి వచ్చిన తర్వాత ఇక్కడ తిష్ట వేసి కూర్చొని పొద్దున్న లేస్తే సెక్రటరియట్లో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే లాబింగ్ చేసుకుంటూ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే లిటిగేషన్లు ఉంటాయో, లేదంటే చాలామంది ఒక్కటండి చాలా పేదలు తాతల ముత్తాతల కాలంలో తాతల కాలంలో 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళకి ఉంటుంది ల్యాండ్. కానీ హైదరాబాద్ విస్తరించిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవి వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిపోక అది గవర్నమెంట్ ఏమో బోర్డు పెట్టేస్తుంది, వీళ్ళు చేసుకోలేరు. రియల్ ఎస్టేట్ రాబందాడ కూర్చొని 100 కోట్ల ఆస్తి అయితే నీకు 5 కోట్లు ఇస్తాం, సంతకం పెట్టు, క్లియర్ చేసుకుని తిన్నటువంటి సిస్టమ్. అంటే దోసుకున్నది ఇప్పుడే ఎక్కువైంది అంటున్నా నేను. ఆ గుప్పెడు మంది మీద పోరాడినటువంటి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి రకరకాల ప్రయత్నాలు చేసి తన వైపు తిప్పుకున్నటువంటి కేసీఆర్ ఆ గుప్పెడు మంది ఆంధ్ర వాళ్ళకి ఇవాళ దోచిపెట్టి దాంట్లో భాగస్వామ్యం అయ్యాడా లేదా? 100% నేను దాంట్లో మా జయసురాజ్కు స్పష్టమైన అవగాహన ఉంది కదా. సో ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు లేదంటే తెలంగాణ వాదులు ఈ మధ్య కాలంలో ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తామని ఏదో ఆ మధ్య ఏదో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్లో మీటింగ్ పెట్టి ఆయన అంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు రానియద్దు అని అంటారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో సుధపూస కాదు ఒకటి. సో చంద్రబాబు నాయుడు వీడికి వస్తున్నటానికి ఒక జాతీయ పార్టీగా రావడానికి ఆయనకి ఆల్వేస్ వెల్కమ్ ఉంటుంది. అయితే ఒక ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా కూడా మీరు అదే అనుకుంటున్నారు ఉద్యమ పార్టీ ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు కింద పడ్డాడు కాబట్టి చేయాల్సింది ఏంది, తన లోపాలు ఏంటో బయటికి కనపడకోకుండా ఉండాలంటే తను ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండో బయటపడకుండా ఉండాలంటే ఎదుటివాడిని దొంగ అనాలి, లేదా దొంగ పక్కన ఇంకో దొంగోడు వస్తుండు మన చేస్తుండు అనాలి. మరి ఇన్ని రోజులు నువ్వు 10 ఏళ్ళ దగ్గర ఏం చేసినావు? కర్ర పట్టుకొని ఎవర్రా నా దగ్గర ఉన్నాడని కూర్చుంటే ఈ దొంగలంతా ఉండేవాళ్ళ. ఇప్పుడు కర్ర పట్టుకోకుండా నువ్వేం చేసినావు? పూలహారం వేసి రెడ్ కార్పెట్ వేసి నీ ప్రగతి భవన్కి తీసుకుపోయి పొద్దున్న లేస్తే వాళ్ళతోటి మీటింగులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్స్ అయ్యి లిటిగేషన్ ల్యాండ్స్ అయ్యి వాటికి ఎట్లా చేయాలని క్లియరెన్స్ ఇచ్చింది ఆయన. ఆనాడు రాలేదా? ఆంధ్ర వాడు కనిపించలేదా నీకు? చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి. మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ నుంచి తరివేయాల్సింది ఎవరిని? ఫస్ట్ బూర్జాములు, పెట్టుబడిదారులు, వీళ్ళని. వాళ్ళు ఎవరైనా ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అమెరికా వాళ్ళే కావచ్చు, భారతీయులే కావచ్చు. వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు 10 సంవత్సరాల నుంచి? పాలక వర్గాలు. మరి ఎవరు తెలంగాణ? అదే చెప్తున్నా. రేపు స్వరాజ్ పార్టీకి ఏం చెప్పబోతుందంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జెండాలో రంగులే తేడా, వీళ్ళంతా అన్నాదమ్ములు బావబామ్మర్దులే, వీళ్ళంతా పెట్టుబడిదారికి ఏజెంట్లే. సరే వాళ్ళంటే పాలకులు కాదుగా మొన్నటిదాకా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలన చేసినటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కెలవకుంట ఫ్యామిలీయే కదా బీఆర్ఎస్ పార్టీ. వెలివేసారు కదా వాళ్ళని. ఎక్కడ వెలివేశారు? ఇవాళ కూడా నేను జాతి పితన అంటున్నాడు కదా, తెలంగాణ పితన అంటున్నాడు కదా ఆయన. సరే ఈ పితన, పితృహున, బాంజేనా ఇవన్నీ తర్వాత సంగతి. కానీ మీరు చూడండి సుబ్బారావు గారు, ప్రతిపక్షంలో ఎన్ని సీట్లు ఉన్నాయండి? 38, 39 మొన్న వచ్చినాయి కదా. 38 + 7 + 8 ఒక్క నేను ఆయన బీఆర్ఎస్నే తీసుకున్నాను. 38. సరే అటు ఇటు వెనకోడు ముందోడు అవకాశవాదులు 10 మంది పోయిరు అనుకున్నాయి. 28 ఉంటారు. 119 స్థానాల్లో 20 అనేది చిన్న సంఖ్య కాదు. మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 270 చిల్లర
294 294 సీట్లు ఉన్నప్పుడే 20 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు 10 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి 1-2 గడగడలాడించారు. అవును. మూడు చిన్న భౌగోళిక ప్రాంతము, చిన్న సంఖ్య, అందులో నీకు అధిక స్థానాలుండి కూడా అసలు నువ్వు ఉన్నట్టు ఉనికే లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే దానికి మాటకు వాల్యూవే లేదు. అసలు అసెంబ్లీకి రావట్లేదు కదా. అసెంబ్లీకే రావట్లేదు అంటే ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కదా. ప్రజలు చాలా విశాలంగా ఆలోచిస్తారండి ఎప్పటికైనా. మనం అనుకుంటాం అదే ప్రజలు చాలామందికి ఏంటంటే, చాలామంది మేము కూడా వింటుంటాం, పైసలకి వాటికి వీటికి అమ్ముడు పోతారు. ఉత్తదేనండి, ప్రజలకు అంతా తెలివి ఉంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరికి ఎప్పుడు దండ వేయాలి, ఎవరికి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలనేది ప్రజలకు తెలుసు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడంటే, పొరపాటు జరిగిపోయింది, రేవంత్ రెడ్డిని కల్పించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఒకటండి, ఆడలేక మధ్యలో ఓడని సాధారణ జనసామాన్యంలో ఉన్నటువంటి నువ్వు కరెక్ట్గా ఉంటే ఎస్ రేవంత్కి సీఎం యోగ్యత ఉందా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు లేదని చెప్తున్నావు కదా, పొరపాటు చేసిరంట కదా, మరి నిన్నెందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? మేము అంటున్న వాస్తవానికి ఈ సమాజంలో ఎట్టుంటుందంటే, సరి అయిన లీడర్ లేనప్పుడు ఉన్న లీడరు దుర్మార్గుడు అయినప్పుడు అందుబాటులో ఎవరు కనిపిస్తే వాడినే ఎంచుకుంటుంది సమాజం ఎప్పుడైనా. అలా ఆనాడు నీ వికృత పోకడలకి, మీ అహంకారానికి, మీ తెలంగాణకి మీరు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని దించాలనుకున్నారు. కాదంట, వాళ్ళకి సరి అయినటువంటి ప్రత్యామ్నాయం వాస్తవానికి రేవంత్ కూడా కాదు. జయసూరాజ్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ కూడా ఇక్కడికి సీఎంకి లేకపోతే ఒక ఉద్యమం నుంచి, ఒక సిద్ధాంతం నుంచి, ఒక ఆలోచన విధానంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు. కానీ వాళ్ళకి ఆయన తప్ప ఇంక వేరే ఆల్టర్నేటివ్ కనిపించలే అని మీరు ఈక్వేషన్ చెప్తున్నారు. కానీ కేటీఆర్ ఈక్వేషన్ ఏంటి? ఆయన ఏదో 6 హామీలు ఇచ్చాడు, వాటిని చూసి ఆశపడ్డాడు, అందుకేసారు ఓట్లు. ఇప్పుడు అందరూ అందరూ అనేవి బోగస్ అనేది ప్రజలకు తెలుసు, వాటితోటి ఉపయోగం కూడా లేదు. ప్రజలకు తెలుసు ఈ హామీలు చూసి వాళ్ళు ఓటేయాలి. అల్టిమేట్గా ఆడ ఉన్న పవర్లు ఉన్న దించాలన్నప్పుడు గుడ్డి కన్నా మెల్లనాయమో లేకపోతే ఉన్నోళ్ళల్లో ఎవడో ఒకడు మంచోడని ఎంచుకుంటారు. కానీ ఏమో అది ఆ హామీలు అంటే అవి దేనికి ఉపయోగపడతాయి? మరింత దుర్మార్గానికి సహకరించే ఒకటన్నా ఇంప్లిమెంట్ అయిందా? అవుతుందా? ఉచిత హామీలు ఇచ్చి గెలిచాడు అనేది వాళ్ళు అనేది. ఉచిత హామీలకి ఎప్పుడు ప్రజలు ముందుకు పోరు, వస్తుంటే తీసుకుంటారు, అది సహజమే. కానీ ఎవరిని సుబ్బారావు గారిని కూర్చోబెట్టాలా, కాసం శ్రీనివాసరావుని కూర్చోబెట్టాలనేది వాళ్ళకి తెలుసు, కాబట్టి కూర్చోబెట్టారు. అంతేగాని 6 హామీలలో ఏముంది చెప్పండి? ఈ దేశ పేదరికం వద్దా, ఈ రాష్ట్ర పేదరికం వద్దా? ఆ హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలు కాలేజీలలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల చదువులకి భరోసా దొరికిందా? అందులో లేదు. హాస్పిటల్లో వైద్యం దొరక్క ఎలకలు పీక్క తింటున్నటువంటి బతికున్నటువంటి రోగిని ఎలకలు పీస్తున్న పరిస్థితి మారిందా 6 హామీలతోటి? లేదు తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగం ఏమైనా వచ్చిందా? లేదు. ఇప్పటికి కూడా ఆకలి చావులు ఉన్నాయే. నిన్న నువ్వు రైతు బంధును గ్రాండ్గా నేను చేసిన సప్పట్లు కొట్టినవే. నిన్న కాక మొన్న ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుండే, మొన్న కరీంనగర్లో ఒకరు చేసుకున్నారే. ఉపయోగాలేంది? నిన్ను ఒక నువ్వు రైతు రుణమాఫీ చేసినావు అంటే నువ్వు మరి వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకుంటాయి? నువ్వు గొప్పగా రైతు పాలసీ ఉన్నట్లయితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎక్కడ ఉంది? సో ఇప్పుడు పైగా నువ్వు ఇంత మటుకు మాకండి మాతో తిరిగే వాళ్ళే అన్న, ఎవడికి ఇదే భాష అంటున్నారు, ఎవడికి ఇచ్చిండన్న ఆవిడ రుణమాఫీ నాకు కూడా ఉందని చూడుకో, నాకు కాలేదు అంటున్నారు. మరి వాళ్ళు 30,000 కోట్లు అని చెప్తున్నారు. మరి ఎన్ని కోట్లు ఎంత లెక్క చెప్పింది అనేది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చిందా ఏజెంటా, నువ్వు ఎంత ఖర్చు చేసింది లెక్క కాదు, అంటే జీరో బ్యాలెన్స్ వచ్చిందా లేదా లెక్క. అవును, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వాళ్ళు, మొత్తం మాఫీ చేస్తామని చెప్పలేదుగా. 80,000 లోపలే చెప్పేదండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు కదా. అయిపోయిందంటున్నాడు కదా. లేదు, విడతల వారీగా చేస్తాం. సీఎం ఏమో అయిపోయింది అంటుండు, మినిస్టర్ ఏమో ఇంకా ఎవరన్నా ఉంటే అప్పుడే అయిపోయింది కాలేదు మా దగ్గర రండి అని తుమ్మల నాగేశ్వరరావు కూడా దానికి ఇచ్చిన, అంటే అంటే వాళ్ళకిద్దరు క్లాష్ అవి ఇచ్చినారా లేకపోతే అవగాహన లేక ఇచ్చిందా? ఎందుకంటే సీఎం మాటనే కౌంటర్ చేస్తూ ఈయన ఇచ్చిండు. మీరు అబ్జర్వ్ చేయండి. అవును, తుమ్మల నాగేశ్వరరావు అంటే ఇంకా రుణమాఫీ కానే కాలేదు మేము చేస్తున్నాం అన్నాడు. అవును, వాళ్ళు నేను చేసినా కదా నువ్వు రాజీనామా చేయి హరీష్ రావు అని ఆయన అంటున్నాడు. అవును,
అవును ఆయన ఏమంటుంటారు, హరీష్ రావు నువ్వు జీరో బ్యాలెన్స్ చేయి నేను చేస్తా అంటున్నాడు. అవును నిజంగా జీరో బ్యాలెన్స్ మా పార్టీల దగ్గర మా అభిమానులే చెప్పారు, నాకు చూపించారు అన్న నాకు 85,000 ఇంకొక రుణమాఫీ కాలేదు. ఇంకేం చెప్తాం, ఏడైంది అంటే. నేను అనేది ఏంటంటే ఈ 6 గ్యారంటీలు చూసి ప్రజలు భ్రమలో పడలే. సింపుల్, రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళ హింసాకాండ, అహము, ఈ రాష్ట్రాన్ని దోసుకు తినటము, ప్రజల సంక్షేమాన్ని వదిలిపెట్టడము, ప్రజల గురించి పట్టించుకోకపోవటము, ఈ కారణాలతోటి దించాలనుకున్నారు. నిజంగా కూడా అర్హత లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా అర్హత లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలటానికి ప్రస్తుతం అది చేసినటువంటి దుర్మార్గాలు, ద్రోహాలు. కానీ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి ఈ కేసులన్నీ ఓదగుతాయా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ చాలా చేశాడు, ఫోన్ ట్యాపింగ్ చేశాడు, కాళేశ్వరం తోటి తెలంగాణను ముంచేశాడు, అక్కడేమో విద్యుత్ ఒప్పందాలతోటి మొత్తం రాష్ట్ర ఖజానాన్ని లేపేశారు అని చెప్తున్నారు కదా. దాని మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఈ ఎంక్వైరీలు నడుస్తాయా లేదంటే ఓ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నా? ఎస్, ఒక జర్నలిస్ట్గా మీరు అన్నీ చూసి ఉన్నారు కాబట్టి అడగటంలో అర్థం అన్నది. ఇవన్నీ దాదాపు మ్యాచ్ ఫిక్సింగ్ కేసులే ఉంటాయి. సిన్సియర్గా చేసేది అయితే మనం సరే, వాళ్ళు ఇప్పుడు మనం అంటే ఏమంటాం, మేము కమిషన్ వేసినాం కదా, రిజల్ట్ రావాలి కదా, రిపోర్ట్ రావాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఏదో ఆధారం లేకుండా టక్కనైతే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కానీ మేము జనాన్ని చూపించడానికి, కోర్టులకు చూపించడానికి ఆధారాలు కావాలి కదా, కాకపోతే వెయిట్ చేస్తున్నావు అంటున్నారు. కానీ సమాజం చూడబోతుంది. సిన్సియర్గా నిజంగా నువ్వు చేసేది అయితే, నువ్వు ప్రతిపక్షంలో ఇచ్చినప్పుడు ఆరోపణలు నేను జైలుకి పంపుతానంటే, ఎందుకంటే సుబ్బారావు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక మాట గుర్తు చేస్తా, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చంద్రబాబును ఊసలు లెక్క పెట్టిస్తా అని రాజశేఖర రెడ్డి పదే చెవుల నుంచి రక్తం వెళ్ళేటట్టు చెప్పినాడు. కనీసం చంద్రబాబుని విచారణ కన్నా కూర్చోబెట్టిండా? జరగలే కదా. ఏంటంటే డ్రామాలు అయితే చేస్తారు కొన్ని సందర్భాలు. ఎప్పుడు చేస్తారు? అమాయకులు అన్నటువంటి లాలు యాదవ్ లేదంటే ఈ సొంటి వాళ్ళు కొందరు దొరుకుతారు. లల్లు యాదవ్ అమాయకుడైతే కోర్టు దోషిగా నిర్ధారించి జైలు కోర్టులు తలుచుకుంటే, కోర్టులు అనేది పక్కన పెడితే పాలకులు తలుచుకుంటే ఎవరికైనా ఇప్పించచ్చు అండి. మన ఇద్దరిని కూడా ఇప్పుడు అనేక సెక్షన్లు ఉంటాయి. పాలకులు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది అందరికి తెలిసిన అంశం. అనేది అమ్మాయి కూడా ఆయన తినలేదంటాలే. ఉదాహరణకి 60 కోట్లకే గడ్డి పేరుతోటి ఆయన్ని జైలు వేసిర్రే. ఇక్కడ మన కాళేశ్వరం 8,000 కోట్లు చెప్తున్నాం సార్, 1,40,000 కోట్ల రూపాయలు. అసలు సరే, ఒక సగం ఖర్చు అయిపోయినా 70,000 కోట్లు ఖర్చు అయినా, లేకపోతే 1,00,000 కోట్లు ఖర్చు అయినా 40,000 కోట్ల రూపాయలు అయితే దుర్వినియోగం అయితే అయి ఉంటాయి కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు తినేశాడు, 30,000 ఎకరాల ల్యాండ్స్ ఆక్యుపై చేశాడు హైదరాబాద్ చుట్టూ, ఇవన్నీ కక్కిస్తానని చెప్పాడు ఆయన. దానికి మద్దతుగా రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. కప్పియాలి, ఇప్పుడు 100% కక్కేయాలి వీళ్ళందరినీ. ఒక్కటండి, రాజకీయ పార్టీల పైన ప్రజలకి గౌరవం పెరగాలంటే, రాజకీయ పార్టీలు ఒక పని చేయాలంటే భయం రావాలంటే, సపోజ్ నేను అప్పటిదాకా పరిపాలన చేసి దుర్మార్గంగా దోషి చేసుకుని తింటే మీరు పవర్లకు వస్తే ఆధారాలు తీసుకపోయి నన్ను ఊసలు లెక్క పెట్టించాల్సిందే. మీరు చేయకోకుండా ఉన్నారంటే ఇక మేము ఇక్కడ కెమెరా ముందు కాసేపు డ్రామా ఆడినట్టు ఉంటుంది. తర్వాత సుబ్బారావు గారు బాగుర్రా, శ్రీనివాసరావు గారు బాగుర్రా, ఛాయ్ తాగుదామా, అదే కదా అదే జరుగుతుంది. అదే కదా జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి ఏది వస్తున్నాం కదా మనం, 1978 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇది ఈ చిత్రమైన పరిణామం ఏంటంటే, కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 5 ఎకరాలు కేటాయించుకున్నారు, కనీసం అది కూడా తీసుకోలేదు గవర్నమెంట్ ఇప్పుడు వెనక్కి. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ గారికి జయసురాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నువ్వు 2014 ఉన్న తర్వాత బీఆర్ఎస్, ఆ తమ్ముడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ పరిపాలన కాలంలో జరిగినటువంటి ప్రతి ప్రాజెక్టు పైన ఎంక్వైరీ చేసి దోషులను తీరిస్తే, కేసీఆరా, కేటీఆరా, లేకపోతే కార్పొరేట్ సంస్థలా, లేకపోతే కంపెనీలా, చట్టపరంగా శిక్షించాల్సిందే. వ్యక్తిపరంగా ప్రేమిద్దాం మనం, వ్యక్తిపరంగా భోజనం పెడదాం మనం, చట్టపరంగా శిక్షించండి. మీకేమైనా బంధుత్వాలు ఉంటే అన్న బాగున్నావా, చట్టం నా చేతిలో ఉంది కాబట్టి నేనేం చేయలేనన్నా, చట్టపరంగా చేయాల్సిందని షేక్ హ్యాండ్ ఇచ్చి జైలుకు మాత్రం పంపు. కాకుంటున్నావు అనుకో, మొన్నటి దాకా నువ్వు తొక్కుతా, నరుకుతా, తంతా, సన్యాసి అని చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుంది. ఆ ఆవేశంలో 10% అన్న చూపిస్తే
దోషులని తెలిస్తే వీళ్ళంతా జైల్లోనే ఉంటారు, జైల్లో ఉండాలి కూడా, తప్పు చేసిన జైలు కోరిక అని ఆశ కాదు, తప్పు చేసినోడు జైలు ఉండాలి, ఆయన పెడితే మనకు వచ్చేది ఉండాలి బాగానే ఉంది. కానీ సీనియర్ జర్నలిస్ట్గా ఒక 25 సంవత్సరాలు పైగా చేసావు కదా, రాజకీయ పార్టీని 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నావు అంటే ఈ ప్రయాణం మొత్తం చూసిన తర్వాత ఇది ఆశ తప్ప అది నెరవేరదు అనేది అంత తెలుసు కదా నిజం చెప్పాలంటే. కాకపోతే డిమాండ్ అంతే. ప్రత్యక్షంగా చూసినాం. ఒకటి మీకు తెలవంది కదా, గ్యాలరీలో ఉండి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటారు, లేచి ఉరకటానికి పోయినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు చూసినాం అసెంబ్లీలో. బయట అసెంబ్లీ అయిపోయి లంచ్ బ్రేక్ రాగానే లాబీలు ఇద్దరు కలిసి టిఫిన్ ఆర్డర్ చేసుకుని తింటాలని చూసినాం. వాళ్ళే మళ్ళీ బయటకు వచ్చింది. అన్న భలే అన్నావు అన్నా, నువ్వు అన్న నువ్వు భలే యాక్టింగ్ చేసావు ఇదేగా. ఎస్, కళ్ళారా చూసినాం మనం, ఎవరో చెప్తున్నది కూడా కాదు. కళ్ళారా లాబీల నుంచి అసెంబ్లీలో జరుగుతున్న సిచ్యువేషన్ చూసి టీ బ్రేక్ లో మనం కూడా టీ తాగడానికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని అన్న షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, కౌగులించుకోవడం, మాట్లాడటం, ఈయనకి ఆయన టిఫిన్ ఆర్డర్, ఆయనకి ఈయన టిఫిన్ ఆర్డర్, ఇదే జరుగుతుంది. మరి ప్రజలకు తెలవాలంటే మీలాంటి జర్నలిస్టులు అనేక రకాలైనటువంటి వార్తలు తీసుకురావాలి, కొత్త రాజకీయ పార్టీలు రావాలి, కొత్త ఆలోచనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొత్త టీం రావాలి, బతకనియాలి కదా కొత్త వాటిని. ఈ సహజంగా వస్తుంది, తట్టుకోవాలి, తప్పదు. ప్రకృతిలో కొత్త వాటికి ఏది అంత తొందరగా ఏది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, జయస్వరాజ్ పార్టీ పెట్టిన తర్వాత మరి ఏంటి సాధించిందంటే ఏం చెప్తాం? అద్భుతంగా మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం, రోజు రోజుకి అనేక ఏరియాలకు విస్తరిస్తున్నాం. ఏది ఒక రోజులనే దాన్ని పుష్పించి కాయగా మారదు, పండుగ మారదు. అది ఆ అవగాహనతోటే మేము వచ్చాము. 100% తెలంగాణ వెళ్తాము. ఈ భారతదేశంలో ఒక పెనుమార్పు శ్రీకారం. ఏది 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా ఇంకా హోప్స్ ఉన్నాయా? బాగా గొప్ప ప్రజలు ఆదరిస్తారని. గొప్ప ప్రజలు మాకు ఇంత మేము విస్తరిస్తామని కూడా అర్థం కాలేదు, ఇంత మాకు అప్రిసియేషన్ వస్తుందని కూడా అనుకోలేము మేము. రోజు రోజుకు చాలా బ్రహ్మాండంగా జయస్వరాజ్ పార్టీ జనాలకు పోతుంది. మీరు సాధించేది ఒకటి, ఇక్కడ 2 రకాల అంశాలు ఉంటాయి సుబ్బారావు గారు, మీకు కూడా తెలియదు కదండి. పాల పొంగు పస్సును రాస్తుంది, చల్లారిపోతాయి. అలాంటివి మీరు ప్రపంచంలో అనేక చూసుంటారు. క్రమేణా విస్తరించిపోయింది, ఈ రోజు కింద పడదు. అనేక గుణపాఠాలు వస్తాయి, అనేక ఎదురు దెబ్బలు వస్తాయి, అక్కడ రాటు తేలుతుంది. సమాజానికి కూడా రే జయస్వరాజ్ ఒక గొప్ప ఆశయంతో వస్తున్నది కాబట్టి ఇది మనది, ఇది నాది, దీనికోసం నేను పనిచేస్తా అనేది తీసుకుపోవడమే మా ఎజెండా. ఈ 5 సంవత్సరాలు ఏం సాధించావంటే బాటమ్ లైన్ ఏం చెప్తావు? చాలా అద్భుతంగా జయస్వరాజ్ పార్టీ విస్తరించింది, చాలా అద్భుతంగా. అంటే మీ లెక్క ప్రకారం ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా తీసుకొచ్చారు. రాజకీయ పార్టీ అంటే అదే కదా టార్గెట్. ఇప్పుడు రాజకీయ పార్టీ సక్సెస్, ఇది వ్యాపార బేస్డ్ తోటి వచ్చినటువంటి రాజకీయ పార్టీ అయితే మీరు అన్నట్టు మాకు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి అనేది లేదంటారు. మేము ప్రజల సమూల మార్పు రావాలి, ప్రజలే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏలాలి, అలాంటి రాజకీయ నాయకత్వం రావాలి అని కోరుకునేవాళ్ళం. తాత్కాలిక ప్రయోజనాలకు వస్తాం. మేము కూడా ఎమ్మెల్సీలకు పోయి పెద్ద సమస్య కాదని ఎమ్మెల్సీ తెచ్చుకోవటం. కమ్యూనిస్టులు కూడా ఇదే చెప్పారు అనుకుంటా 23-30 సంవత్సరాల నుంచి. ఎస్, వాళ్ళ ఆచరణలో వాళ్ళ లోపాలు ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతం నేను తప్పుపడేట ఆచరణలో లోపాలు ఉండొచ్చు. ప్రపంచంలో కమ్యూనిస్టుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు అప్రత్యాతంగా ఇప్పటికి పరిపాలన చేస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు అని అనిపిస్తుందా 5 సంవత్సరాల తర్వాత? 100% ఈ పార్టీ పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు అయింది కదా, అనిపిస్తుందా? అనిపిస్తుంది, సాధ్యమే. అంటే ప్రజలు ఆదరిస్తారు, డబ్బులు లేకుండా రాజకీయాలు అవసరమైతే మనం భోజనాలు పెడతారు, మన వెహికల్స్ కి పెట్రోల్ ఇస్తారు, అన్న మీ అంటారు మేము ఉన్నాం మన అని చెప్తారు. ఆ నమ్మకం వాళ్ళకి కల్పించేదాకా నీ పోరాటం అవసరం. అసలు 10 మంది వస్తారా డబ్బులు ఇవ్వకుండా? వస్తారు. నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నాండి, మీ పత్రికా ముఖంగా ఏ రోజు నా మీటింగ్లకు 10 పైసలు ఖర్చు చేయాలి. ఈ రోజు నేను మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, తెలుసు. మనం చేసినప్పుడు మీడియా తెలుసు, ఇప్పుడు మీడియా తెలుసు. చూడండి, మరి ఏ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు కూడా పెట్టాం. ప్రెస్ మీట్ పెడితే డబ్బులు అవుతాయి కదా, అది చెప్తున్నాం. వాడు ఎక్కడ రాస్తాడో, ఎందుకు రాస్తాడో, యాజ్ బీయింగ్ ఏ జర్నలిస్ట్, జర్నలిజం వర్ధిల్లాలని కోరుకునే వ్యక్తిగా మరీ బాధాకరంగా చెప్తున్నా, ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడాల్సి వస్తుంది. అక్కడ వస్తుందో రాదో కూడా తెలియదు. పెట్టముందు అన్న ఆగా అని చెప్పేసి వేసుకొని ఓపెన్ గా మాట్లాడాలండి సుబ్బారావు గారు. నేను అదే చెప్తుంది, 5 సంవత్సరాల నుంచి పార్టీని ఎట్లా రన్ చేస్తున్నావు అర్థం కావట్లేదు నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలంటాడు, అది మాకు టైం లేదంటాడు. నేనంట ఆకు తెలియదు, నేను జర్నలిస్ట్ అని. ఏ సంస్థ ఎక్కడ చేస్తున్నావు అంట, ఏం లేదండి. ఆ పక్కోడు ఎవడో చెప్తాడు, ఆడే సీనియర్ జర్నలిస్ట్ రాబాయ్ అసలు నడు అని. అంటే వ్యవస్థలన్నీ దుర్మార్గంగా మారినాయి. అయినా సమాజం ఒక ఉన్నత స్థితి వైపు పోతుంది.
పండు ఒక వ్యవస్థ మురిగిపోతుంది, తుప్పు పట్టింది, పిల్లర్స్ పగుళ్ళు వలిగినాయి అంటే ఒక కొత్త నిర్మాణం జరుగుతుందనే అర్థం, దాని సంకేతం. నాకైతే ఏమనిపిస్తుందంటే 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అంటే నాకేదో కొండకి ఎంటుక కట్టితే వస్తుందా అని అంటే రాదని ఎవడనే చెప్తాడు. కానీ నేను అలా ఉన్నట్టు ప్రజాస్వామ్యము, వ్యక్తి స్వేచ్ఛ లేదా వ్యక్తిగత స్వేచ్ఛ ఒక జర్నలిస్ట్గా మీకు ఏ విధంగా ఊహించుకుంటే అది ఊహించుకోండి. బట్ వి విల్ కాంకర్ ద సొసైటీ. ఎట్లా ఇప్పుడు అసలు సొసైటీ ఎట్లా ఏందనేది చూస్తుంటారు కదా. మేమేం సాధించకపోతే నీ స్టూడియోకి రావాల్సిన అవసరం, నన్ను పిలవాల్సిన అవసరం కూడా లేదు కదా మీకు. గుంపులో పోయిందాము ఎలాగా అనుకుంటే ఏదో ఒక కోశాన ఇతనితో కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటేనే కదా మీరు మమ్మల్ని పిలవగలిగింది. సరే ఇంటర్వ్యూ చేసాము, కొత్త పార్టీలు ప్రోత్సహించడం అనేది జర్నలిజం, జర్నలిస్టులుగా మన కేటగిరీలన్నా మేము వచ్చాం కదా ఇప్పటికీ. అది కూడా లేకపోతే పిలవరు కదా. సార్ మీది ఏ కేటగిరీ అనేది మీరే రాసుకోండి సుబ్బారావు గారు, మాకు అభ్యంతరం లేదు. ఆ కేటగిరీ అర్హత సాధించాం కదా. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నేను పార్టీని నడపగలను, ఇంకా నేను పార్టీని నడుపుతాను, ఈ సమాజాన్ని మారుస్తాను, ఈ సమాజం నా వెంట నడిచిద్ది అనేటువంటి అభిప్రాయం ఏ పాయింట్ దగ్గర వచ్చింది అని. ఇక్కడ సమాజాన్ని అంటే నేను వ్యక్తిగతంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టండి, మేబీ మీరు నన్ను అడగవచ్చు, పక్కన పెట్టండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వేచ్ఛగా ఇంకా నన్ను 4 తిట్టినా నేను సంపూర్ణంగా స్వీకరిస్తాను. ఎందుకంటే తిట్టు అనేది లేకపోతే మీ విమర్శ అనేది మీకున్న అవగాహన మేరకు మా మీద చేయగలుగుతారు. అంతేగాని నేనే నా ఇంటర్నల్ అది కాకపోవచ్చు. అయితే నేను ఈ సమాజాన్ని మారుస్తానని చెప్పలే. ఈ సమాజంలో ఒక ఉన్నత సమాజం నిర్మాణంలో నేను ఒక భాగస్వామ్యం అయిదామని వచ్చా. 2 వీళ్ళంతా నా వెంట నడవాలని నేను అనుకోవట్లే, ప్రజల వెంట నేను నడవాలనుకుంటున్నా. ప్రజల వెంటనే, ఎందుకంటే ప్రజల వెంట నడిచే పార్టీ కానీ నాయకుడు కానీ లేకనే ఈ మీరు చెప్పే డబ్బు, దోపిడీ, అవినీతి ఇవన్నీ ఉన్నాయి. ఇవి పెరిపెరల్ విధానాలు. తాత్కాలికంగా మనం ఈ అంశాలను చూస్తే ప్రజలు మోసపోయారని కనిపిస్తారు, కానీ ప్రజలు ఎప్పుడు మోసపోరు. అరే వాని ఓట్లకి లేకపోతే పలానా ఎల్లయ్య పార్టీ వచ్చి హంగామా చేసి 4 పైసలు పెట్టడం వల్ల పలానా నియోజకవర్గంలో పలానా నా నియోజకవర్గంలో సరే ఈ పరిణామ క్రమంలో ఈసారి పోటీ చేసే అవకాశం నాకు కొన్ని కారణాల కుదరలే. 100 కోట్లు ఖర్చు చేసిరంటారు. 100 కోట్లు చూసి ఎలా ఆయన్ని గెలుసడా ఎల్లకాలం మేము చూడలేదా? ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ కింద రేవంత్ ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు? అది ఒక నేషనల్ పార్టీ. అది నేను అనేది ఇద్దరిని పోల్చుతున్నప్పుడే చెప్తున్నాం, వ్యక్తులు కాదు కదా. ఇద్దరు పార్టీలని పోల్చినప్పుడే చెప్తున్నాం. 2 వ్యవస్థలు ఉన్నాయి. ఖర్చు అంటుంటే నేను చెప్తున్నా వ్యవస్థలు సరే పోయినా కానీ ఖర్చుల రేషంలో అధికారంలో ఉన్నటువంటి సీఎం కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడు ఎక్కువ ఖర్చు చేయగలడా? ఎంతకంత. ఇప్పుడు అది ఏ అయితే ఇది బి, లేదంటే అది లెఫ్ట్, రైట్ అయితే ఇది రైట్, అంతే కదా. నువ్వు రైట్ లేదు, లెఫ్ట్ లేదు కదా, అన్నీ ఉన్నాయి మా దగ్గర. చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం కదా. మా మాట ద్వారా ఓటు వస్తున్నాడు, ఓ మాటే పెడతాం. లేదు మేము కర్ర పట్టుకుంటేనే ఓటు వస్తుంది అనుకుంటే అట మీన్ బెదిరించి కాదు, వేరే అర్థం కాదు. సరే మేము ఒక ఆ స్థితిలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమే చేయాలంటే దానికి కూడా వెనకాడం. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. నువ్వు మామిడికాయ ఏపుగా లావుగా అయిందని చెప్పి లేకపోతే ఇట్లుందని చెప్పేసి నేను తీసుకొచ్చి కార్బైడ్ పెడితే అది పండు కాదు. ఇప్పుడు మన రంగు మారుతుంది కానీ పుల్లగా ఉంటుంది. ఇప్పుడు మన టెన్యూర్లో గత 30 సంవత్సరాల నుంచి తీసుకుంటే కొన్ని ఐడెంటిఫైడ్ పార్టీలు లేదంటే ఐడెంటిఫైడ్ పర్సన్స్ పెట్టిన పార్టీస్ ఉదాహరణకు చెప్పుకున్నాం. ఇప్పుడు లోక్సత్తా పెట్టారు, ఎవరు జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టేశాడు. ఆయన ఏదో ఉన్న పార్టీలోని మంచి బలమైన వ్యవస్థలోనే ఉండి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చాడు. తర్వాత ఆయన ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ, వి లక్ష్మీనారాయణ, ఆయన ఒక పార్టీ ఒకటి పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టినటువంటి పార్టీలు లేదంటే ఎంతో కొంత పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఉన్న వాళ్ళే కామ్ అయిపోయారు. మరి నీ ధైర్యం? ఒక్కటి సుబ్బారావు గారు, ఇక్కడ 2 అంశాలు చెప్తా. పర్సనల్ ఐడెంటిటీలో వాళ్ళకంటే ఎక్కువ నాకుంది. ఒకటేంటి, సరే వాళ్ళు మీరు చెప్పచ్చు డీడీనో అదినో ఇవన్నీ పక్కన పెట్టండి. 2వ అంశము, తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవడొచ్చినా
ఎంత లావోడు వచ్చినా ఎస్ మీరు చెప్పొచ్చు, మీరు చెప్పండి నేనే చెప్తా, చిరంజీవే వచ్చిండు. అంతకంటే గ్లామర్ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకంటే డబ్బున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా ఉన్నారా? అతను సీట్ కోసం ఎదురు ఎస్ అన్నా నాకు టికెట్ నీకు నీ పార్టీ ఫండ్ ఇస్తాను వచ్చినటువంటి వాళ్ళు దేవేంద్ర గౌడ్. అవును, దేవేంద్ర గౌడ్. ఇంకెన్ని ఉదాహరణలు చెప్పాలి? చాలా పార్టీలు ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీలు చాలా ఉన్నాయి. అంటే నేను ఎవరిని కించపరచట్లే ఇక్కడ. ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం వచ్చినోడు ఎంత బలం. నవ తెలంగాణ, ఇంకా యువ తెలంగాణ ఇవి చాలా ఉన్నాయి కదా. చెప్తున్నా కదా, ఎవరైనా తాత్కాలిక ప్రయోజనాలు, ఇమ్మీడియట్ ప్రయోజనాల కోసం లేదా కొన్ని వర్గ ప్రయోజనాల కోసం కొన్ని ఫోర్సుడు అంశాల కోసం పార్టీలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళు అవి నెరవేర్తేనా లేకపోతే నెరవేరటం సాధ్యం కాదనుకున్నాం మరుక్షణం అంతరించిపోతాయి. ఒక సమాజంలో మార్పు కోసం వచ్చినటువంటి వాయి సంవత్సరాల 10 సంవత్సరాల 100 ఏళ్ళ వాళ్ళు ప్రజల తరపున ఉంటారు, అనుకున్నది సాధిస్తారు. అయితే ఇక్కడ మేము 100% మా గోల్ రీచ్ అవుతాం. ఇప్పుడు ఏదో ఒక రోల్ మోడల్ అయితే ఉండాలిగా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు. నేనే రోల్ మోడల్. నాకు అదే నీకంటూ ఒక ఇన్స్పిరేషన్ రావాలంటే ఏదో ఎవరో ఒక XYZ ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందిగా. ఎవరు ఇన్స్పిరేషన్? కేజ్రీవాలా, నరేంద్ర మోడీ, టీ అమ్ముకుని ప్రధానమంత్రి కాగా నేను ఎందుకు కాకూడదు అనుకున్నారే? నాకు నేనే ఇన్స్పిరేషన్. సమాజం కోసం నేను సర్వీస్ చేయాలనుకున్నాను. ఎస్, నేను ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తిగా. ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, నీకు నువ్వే ఇన్స్పిరేషన్. ఎస్, ఈ దేశంలో ఉన్న ఉద్యమకారులు ఎవరు లేరు, స్వాతంత్ర యోధులు సమర యోధులు ఎవరు లేరు. 100% నాకు నేనే ఈ సమాజానికి. ఎందుకంటే వ్యక్తిగా దగ్గరగా చూసిన, ఉద్యమకారుడిగా చూసిన, విద్యార్థి నాయకుడిగా చూసిన, జర్నలిస్ట్గా చూసిన. ఇక్కడ సుబ్బారావు గారు ఇది ఇట్లున్నది మనం చేద్దామనా అంటే ఉదాహరణకి మీకు చెప్పే కంటే ముందు నేను చేయాలి. అదేదో ఆ ప్రేరణ మనమే కావాలి అని మొదలుపెట్టిందే కానీ ఒకరిని చూసో వాత పెట్టుకొని వచ్చింది కాదు. ఏదో ఇమ్మీడియట్గా వస్తాయి ఫలాలు, అమృత ఫలాలు పిక్కొని తిందామని కాదు. నిజంగా చెప్తున్నాండి, ఇంకొక అంశం చెప్తున్నా, నేను యావరేజ్ స్టూడెంట్ని కూడా కాదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఐఎమ్ టాపర్ ఎడ్యుకేషన్లో. ఓకే. సో అట్టేటప్పుడు నాకేదో భ్రమలు లేవు, నేనేదో ఆశ పట్టుండి కాదు. అంటే డబ్బులు బాగున్నాయి ఏంటి? మీ పెద్దలు బాగా సంపాదించి పెట్టారా ఏంటి? 100% నాకు డబ్బులు లేక నేను ఎన్నడూ డబ్బులు లేదని చెప్పండి, డబ్బులు లేవని కూడా చెప్తున్నా కదా. నిజంగా ఈ రాష్ట్రంలో గెలవడానికి పైసలే కావాలంటే 1,00,000 కోట్లు పెట్టాల్సిన స్థితి వస్తే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలనేది మా సందర్భం కాదు ఆగినాం. మీరు అనొచ్చు ఇప్పుడే మొన్న 23లో పెట్టబోయిరా అని. అవును, దానికి సందర్భం లేదని పెట్టలేదా? అదే డబ్బులు బాగున్నాయి అయితే. 100% జై స్వరాజ్ పార్టీ చెప్తున్నా కదండి, మేము చెప్పితే రికార్డులు ఉంటుంది కాబట్టి. మీరు తర్వాత ఈ మాట అన్నాడు కదా, చూడండి నెక్స్ట్ తర్వాత ఏంటి గోల్ ఏంటి? సీఎమ్మా, పిఎమ్మా? వైనాడు భారతదేశంలో ప్రధాన పోస్ట్ ఎందుకు చేయకూడదు? ఏమండి ఎందుకు చేయకూడదు? ఈ దేశ ప్రధాని కాకూడదు? ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలు ఈ ప్రజలకు ఎందుకు పంచకూడదు? ఎందుకు వాళ్ళకి చేయకూడదు? అందులో ఒక భాగస్వామ్యం ఎందుకు కాకూడదు? జయస్వరాజ్ పార్టీ ఏమిటి? ఆ కోరిక ఉండటం వల్ల తప్పేమిటి? 100% మా గోల్ చెప్తున్నాం కదా. జయస్వరాజ్ పార్టీ చిన్న కోరిక ఈ దేశ ప్రధాని, పెద్ద కోరిక ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో కుల మత వర్గ వివక్ష లేని సమాజ నిర్మాణం, పేదలు లేని సమాజ నిర్మాణం. మేమేమైతే సిద్ధాంతాలు చెప్తున్నామో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే దశ. ఎందుకంటే జయస్వరాజ్ పార్టీల అధికారంలో కూర్చున్న మరుక్షణం ఈ సమస్యలన్నింటికి పరిష్కారాలు రావు. అప్పటిదాకా ఒక ఉదాహరణ కేఎస్ఆర్ గౌడ్ అక్కడ జయస్వరాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే అప్పుడు పిఎం కేఎస్ఆర్ గౌడ్ అని రావచ్చాం. దాంతో ఈ పేద ప్రజల కడుపంతా నిండిపోదు. అదొక మా ఫస్ట్ టార్గెట్. లాస్ట్ టార్గెట్ ఈ దేశ ప్రజలకి మేమైతే సిద్ధాంతాలు చెప్పి బయటకు వచ్చినా ఇంప్లిమెంటేషన్. అక్కడ దాకా మేము పోతాం. సో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఇక్కడ ఎక్కడ రాజీ పడేది లేదు. రాజీ అనేది మా అంశమే లేదు. ఒక జర్నలిస్ట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి సక్సెస్ కావడానికి ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రయాణంలో ఏదో ఒక మైల్ స్టోన్ లాగా చెప్పుకునేదానికి ఉండాలి కదా. పోరాటం, ఉద్యమం, దీక్ష ఏదో ఒకటి ఉండాలిగా. ఏం చెప్తారు ఈ 5 సంవత్సరాల్లో? మేము ఇదిగో ఈ సమస్య కోసం, ఇదిగో ఇది బెంచ్ మార్కు, ఇది సమాజంలో
ఎప్పుడు అడిగినా చెప్తుంది అని చెప్పడానికి. సమాజంలో ఎప్పుడు అడిగినా చెప్పుతుంది అనేది, ఎందుకంటే సమాజము ఒకటండి సుబ్బారావు గారు. ఈరోజు భారతదేశ ప్రధాని ఎవరని చెప్పి ఒకళ్ళ బొమ్మ చూస్తే ఈయన ఎవరు ఏడ చూడలేదు అనేది కూడా ఒక సెక్షన్ ఉంటుంది. చేసిన మైల్ స్టోన్లు చరిత్రలో ఉంటాయి, ఎదిగితే దొరుకుతాయి. అదే పోనీ 5 సంవత్సరాల చరిత్రలో చెప్పండి. మేము అనేకము, ఒకటి చెప్పండి చాలు నాకు. ఉదాహరణకి ఎస్ అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇదిగో పలాని దానికోసం పలాని కాజు కోసం మిగతా వాళ్ళు ఎవరు చేయలేంది నేను చేయగలిగాను, నేను చేశాను. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సందర్భంలో ఆడిన డ్రామా కూడా చెప్తున్నామండి. ఇంజనీరింగ్ కాలేజీలు 94,000, 96,000, 98,000 ఇట్లా ఆయా కాలేజీల యొక్క కేటగిరీని బట్టి పర్ ఇయర్ ఏమి పిల్లల ఫీజు వసూలు చేసుకోవచ్చు అని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. కొన్ని శ్రీనిధి, వాసవి, సిబిఐటి ఇలాంటి కాలేజీలు ఏదో కానీ 1,40,000 చిల్లర ఫీజు పెంచి వాటిని ఏం చేశాయంటే, నువ్వు ఎట్లా ఎందుకు కట్టాలని పేరెంట్స్ కూడా అంత అమాయకులు కదా అడుగుతారు కాబట్టి ఏదో కారణం చూపించి కోర్టు తట్టి ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళు పోతే మా కోర్టే ఆర్డర్ ఇచ్చింది మీరు కట్టండి అంటాడు. వీళ్ళు పోయి ప్రభుత్వాన్ని అడిగారు. ఆ రోజు మేము ప్రభుత్వం దగ్గర కూడా పోయిన, ఆ రోజు కళ్యాణ్ శ్రీహరి ఉన్నాడు. మీరు చేయటం నేను చెప్తున్నా అదే దానికి వస్తున్నా. కళ్యాణ్ శ్రీ దగ్గర పోతే మేము అమ్మలేం చేయమంటాం, మేము ఇచ్చింది 94,000 కదా ఆర్డరు, కోర్టుకు తెచ్చుకుంటాం మేమేం చేయము అని వచ్చేసాం. ఆ రోజు జయసురాజ్ పార్టీ అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ సంఘాలతోటి కాలేజీల ఆందోళన చేపిస్తే అదే చూపించబోతున్నాం. శ్రీనిధి కాలేజీలో 7,000 విద్యార్థుల్ని రోడ్డు తీసుకువచ్చి జై విద్యార్థులని చెప్పి నినాదం చేపిస్తే యాజమాన్యం గజగజ వణికి మమ్మల్ని ఆశ పెట్టి ఏదో చేద్దామని మేము వినలే, మాకు కాదు కావాలన్నా. ఆ తర్వాత ఇదే అంశాన్ని సిబిఐటి దగ్గరికి పోయినాం మేము. సిబిఐ పోతే అప్పటికే చెప్తే కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం రోడ్డు మీదకి రావడానికి సిద్ధమయ్యారు. ఓకే. ఈ సందర్భంలో మీకు మీరు యూట్యూబ్లో చూసినా మీరు కట్ చేసి పెట్టుకోవడానికి కూడా వీడియోస్ దొరుకుతాయి. వేలాది మంది తోటి జయస్వరాజ్ పార్టీ చేసింది. అక్కడ కొంతమంది ముందుకు వచ్చినా మాకు కోర్టు ఇచ్చింది కదా అని చెప్తారు. మేము మళ్ళీ అదే పేరెంట్స్ తోటి సపోర్ట్ తీసుకొని వాళ్ళతోటి పైసలు పెట్టిపించి సుప్రీంకోర్టులో మాకు తెలిసిన లాయర్ ఉంటే అతనితో వేయించినాం. సో సక్సెస్ఫుల్. సుప్రీంకోర్టు 2 నెలల తర్వాత తీర్పిచ్చి హైకోర్టు ఎవరు కాలేజీ ఫీజుల్ని నిర్ణయించడానికి ఎఫ్ఆర్సి ఉంటుంది, ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు కదా చేయాల్సింది, హైకోర్టు తీర్పుని మేము రద్దు చేస్తున్నాం, ఎఫ్ఆర్సీకి ఇచ్చింది. అప్పుడు ఏమైంది, 1,40,000 కాస్త 94,000 వచ్చింది. గతంలో వసూలు చేసుకున్నంత రిటర్న్ మిగతా ఫీజులలో రియంబర్స్ అది సరి చేసుకున్నారు. లిటరల్గా ఈరోజు కూడా ఆ పేరెంట్స్ కలిస్తే ప్రత్యక్షంగా రానటువంటి కాసాని గారు మీ వల్ల మా 4 సంవత్సరాల పేరు మీద 2 లక్షలు మిగిలినాయి. ఓకే, మేము చేసాం. సో ఇప్పుడు మీకు ఇట్లా ఇంకా చెప్పుకుంటూ ఇది ఓకే, ఇది ఒక మైల్ స్టోన్, ఒక సక్సెస్ గా కనిపిస్తుంది పార్టీ పెట్టిన తర్వాత. ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు మీకు, ఈ ఎవరైతే ఆక్రమణలు చెరువులు చేశారో అవి కనుక కోల్చుకుండా ఉంటే హైడ్రా నెక్స్ట్ ఇదే తరహాలో పోరాటాలు ఉంటాయా? ఇప్పుడు కాలేజీల మీద చేసినట్టు కాలేజీలు మేము చేసినట్టే ఉంటుందండి. మేము వైద్యం మీద వైద్యాన్ని కూడా ప్రజలందరికీ ఇవ్వాలనే డిమాండ్ తోటి వెళ్ళబోతున్నాం. హైడ్రా ఇమ్మీడియట్ గా ఆల్రెడీగా మాలాగానే కొంతమంది ఔత్సాహికులు, వాళ్ళని మేము మా ఔత్సాహిక పార్టీలు కొన్ని వచ్చినాయి, వాళ్ళందరితో కూడా నిన్న మొన్న కూడా మాట్లాడినా. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. కొత్త వాళ్ళు పార్టీలుగా సంఘాలు ఎవరు మాట్లాడలేరు. పార్టీలుగా మనం మాట్లాడితే సరే మన విస్తరణ మనం ఎంతమందికి తెలిసిన పక్కన పెడితే మనం ఒక గుంపుగా పోదామంటే అన్న బాగుంది ఆలోచన రండి అన్నారు. ఇవాళ రేపటి మేము కూర్చోబోతున్నాం, పోతాం. మా శక్తి మేరకు పార్టీకి ఇద్దరమే కావచ్చు, పార్టీ అధ్యక్షులమే కావచ్చు, ఇలా ఆ పార్టీల వాళ్ళే రావచ్చు. మేమే పోయాడ
ఇక్కడ కూర్చుని ఇక్కడ ఈ ఆక్రమణ జరిగినాయి అని పోయి హైడ్రా కమిషనర్కి ఇస్తాం, గవర్నమెంట్కి ఇస్తాం, అవసరమైతే ఇంటెలిజెన్స్ రకరకాల వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. సో ఈ డ్రైవ్ని ఆపకుండా హైదరాబాద్ని కాపాడటానికి 100% రాజీ లేని పోరాటం పుడుతుంది. రాజీ లేని పోరాటం చేస్తుంది. ఈ అంశం కూడా వెనకడుగీయదు. తాత్కాలికంగా సన్నగిలించిన అన్నట్టు కనిపించిన అది వ్యూహాత్మక ఎత్తుగడను రకరకాల ఉంటాయి. రాజకీయ పార్టీ అంటే ఒకటండి, మీకు తెలవంది కాదు సీనియర్ జర్నలిస్ట్, కొన్ని గెరిల్లా పోరాటాలు కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఆయుధ ప్రకారం చూస్తే మీరు గెరిల్లా అంటే తుపాకీ పట్టుకొని పోతారా అని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా కూడా గెరిల్లా పోరాటాలు చేసే ఉంటాయి, గెరిల్లా ఎత్తుగడలు ఉంటాయి. అవును, వీటన్నిట్లలో మేము వ్యూహాత్మకంగా చేస్తానే నెక్స్ట్ గెరిల్లా ఎత్తుగడ 100% హైడ్రా మీద 100% హైడ్రా మీద ఒకవేళ ఆగితే గెరిల్లా విధానంతో మేము ఉద్యమం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉద్యమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వెసులుబాటు ఉంటే మేము ఆ కాలేజీ పైన చేసినటువంటి వీడియోస్ మీకు ఆడ ఉంటాయి. మేము చేసినటువంటి అనేక పోరాటాలు కూడా విద్యాపరం ఉంటాయి. సైడ్ ఇవ్వగలిగితే సంతోషం. ఓకే.